హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ డీప్ ప్లాన్ స్ట్రేట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్. ముందుగా అందరికీ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తరపు నుంచి మనకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరమైనా మనందరికీ నోటిఫికేషన్స్ రావాలని, మీరందరూ వచ్చే వినాయక సంవత్సరం వరకు మీరందరూ కూడా మీ జీవితంలో సెటిల్ అవ్వాలని, అలాగే కరోనా లాంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో అలాంటి డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా, కరోనా థర్డ్ వేవ్ రాకుండా మనందరినీ కాపాడాలని ఈ సంవత్సరం మన వినాయకుడిని వేడుకుంటూ మనం ఇది స్టార్ట్ చేద్దాం మన కరెంట్ అఫైర్స్ అనేది. ఈ వీడియోలో సెప్టెంబర్ 1 నుంచి మనకు సెప్టెంబర్ 8 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. మరొకసారి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తరపు నుంచి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు జీవితంలో ఇప్పుడైనా మంచిగా సెటిల్ కావాలని, ఈ వినాయకుడిని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్ కోసము శ్రీ అశోక్ కుమార్ టండన్, శ్రీ అశోక్ కుమార్ కమిటీని ఒకదాన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవాలి. ఏమంటున్నాం ఇక్కడ, జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ అని చెప్తున్నాం. అంటే జర్నలిస్టుల కోసం సపరేట్గా ఒక వెల్ఫేర్ స్కీమ్ని తీసుకురావడానికి కోసము ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ పేరు ఏంటిది? శ్రీ అశోక్ కుమార్ టండన్ కమిటీ. ఓకే, ఎవరు అపాయింట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి కమిటీ. స్పెషల్లీ టు డీల్ విత్ ద వాట్ న్యూ వెల్ఫేర్ స్కీమ్ ఫర్ ద వాట్ జర్నలిస్ట్ కోసం. నెక్స్ట్, మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి స్వామీజీ గారు కనిపిస్తున్నారు. ఈ స్వామీజీ ఎవరంటే మనకి ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్. అభయ చరణారవింద భక్తివేద స్వామి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వాట్ ఇస్కాన్ టెంపుల్స్. మనకి ఇండియాలో చాలా ఉన్నాయి కదా. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ద వాట్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయి కదా. ఇస్కాన్ టెంపుల్ యొక్క ఫౌండర్ ఇతను. ఇతని యొక్క 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 120 రూపీస్ కమోరేటివ్ కాయిన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇతని యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. గారు అన్నానమ్మా, నేను గాడు అనలేదు. ఓకే, రైట్. దట్ ఈస్ ద స్పెషల్ కమోమరేటివ్ కాయిన్ ఎట్ ద రేట్ ఆఫ్ ద వాట్ 125 బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ ఇస్కాన్ ఫౌండర్. నెక్స్ట్ వచ్చేసి సెక్రటరీ జనరల్ ఆఫ్ ద రాజ్యసభ. రాజ్యసభకి మనకి సెక్రటరీ జనరల్గా ఇక్కడ చూడొచ్చు మనకి పరశురామ్ పట్టాభి కేశవ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి హెడ్ ఎవరు ఉంటారు? మనకి చైర్మన్. ఆ చైర్మన్కి సపోర్టింగ్గా ఉండేది ఎవరు? మనకి సెక్రటరీ జనరల్. ఆ సెక్రటరీ జనరల్ అనే రాజ్యసభను మొత్తం నడిపిస్తూ ఉంటాడు. చైర్మన్ అనేది అక్కడ చైర్లో కూర్చుంటే మనకి వెంకయ్య నాయుడు గారు. మిగతాదంతా కూడా ఎవరు చూసుకుంటారు? మిగతాదంతా కూడా ఈ సెక్రటరీ జనరల్ అనేది చూసుకుంటూ ఉంటాడు. ఓకేనా. ఇతని గురించి సెక్రటరీ జనరల్ గురించి ఎక్కడ రాయబడింది అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 98లో మనకి రాయబడింది. ఏమని? ద సెక్రటరియట్ ఆఫ్ ద రాజ్యసభ వాజ్ సెటప్ ఇన్ పర్సూయెంట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ద వాట్ కంటైన్డ్ ఇన్ ద ఆర్టికల్ 28 ఆఫ్ ద వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 98 ప్రకారము మనకి రాజ్యసభను లీడ్ చేయడానికి ఎవరు ఉంటారు? సెక్రటరీ జనరల్. అట్లాగే లోక్సభ కూడా సెక్రటరీ జనరల్ ఉంటాడు. కానీ ఈ మధ్యన అపాయింట్ అయింది ఎవరు? పరశురామ్ పట్టాభి కేశవ. నెక్స్ట్, ఇతనికి ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇన్సైడర్ టు రైజ్ ఫ్రమ్ ద ర్యాంక్స్ ఆఫ్ ద వాట్ సెక్రటరేట్ యాజ్ హెడ్ ఇన్ ద వాట్ 70 years సిన్స్ ఇట్స్ కేమ్ టు ద బీయింగ్ 1952. అంటే రాజ్యసభలో జాయిన్ అయ్యి రాజ్యసభలో చిన్న పొజిషన్ నుంచి ఎక్కడికి ఒక హైయెస్ట్ స్థాయికి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి. జనరల్గా సెక్రటరీ జనరల్ బయట నుంచి అపాయింట్ చేసేవాళ్ళు, కానీ రాజ్యసభలోనే ఒక చిన్న క్లర్క్ పోస్టుగా అపాయింట్ అయ్యి అక్కడ నుంచి ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతను. ఇన్సైడర్ అంటే ఏంటిది? ఆ రాజ్యసభలోనే మనకి చిన్న పదవి నుంచి హైయెస్ట్ స్థాయికి ఎదిగినటువంటి పర్సన్ ఎవరు? పట్టాభి కేశవ. నెక్స్ట్ వచ్చి రామన్ మొగసెసే అవార్డు. మీ అందరికీ తెలుసు, ఫిలిపైన్స్ యొక్క థర్డ్ ప్రెసిడెంట్ పేరు ఏంటి? రామన్ మొగసెసే. అతని పేరు మీదుగానే మనకి ఎవ్రీ ఇయర్ అనేది హ్యుమానిటేరియన్ ఫీల్డ్ లోపల ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు పేరు ఏంటిది? మనకి రామన్ మొగసెసే అవార్డు. ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు. హ్యుమానిటేరియన్ సోషల్ సర్వీస్ ఫీల్డ్లో ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తుంటారు. ఈ ఇయర్ కనుక చూసుకుంటే ఎవరు ఇండియన్స్ లేరు ఈ ఇయర్, అండ్ వేరే కంట్రీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. రామన్ మొగసెసే ఇండోనేషియన్ టార్చ్ బేరర్. ఇండోనేషియాకి చెందినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజంని ప్రమోట్ చేసే ఒక ఆర్గనైజేషన్ పేరు ఏంటిది? వాచ్ డాగ్. ఈ ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. అట్లాగే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి మహమ్మద్ అజ్మద్ సాదిక్ అతనికి రావడం జరిగింది. ఇతను ఏంటిది? మైక్రో ఫైనాన్స్ని డెవలప్మెంట్ చేయడానికి పాకిస్తాన్లో సోషల్ సర్వీస్ చేశాడని చెప్పేసి పాకిస్తాన్కి చెందినటువంటి ఎవరికి? మహమ్మద్ అమ్జాద్కి రావడం జరిగింది. అట్లాగే ఫిలిపానో ఫిషర్ కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంటలిస్టు. అక్కడ ఫిలిపైన్స్ లోపల మన ఫిషర్ కమ్యూనిటీకి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ సేవలు చేసినందుకు కానీ ఎవరికి? రొబర్టో బలాయన్. రొబర్టో బలోన్కి. అట్లాగే మనం చూసుకుంటే మనకి
అమెరికా నుంచి ఎవరికి స్టీవెన్ మున్సీ. సో, స్టీవెన్ మున్సీ ఎక్కువ మొత్తంలో రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో ఆ రిఫ్యూజీకి సహాయం చేసినందుకు గాను, అట్లాగే బంగ్లాదేశ్ వ్యాక్సిన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఫిరదౌసీ కాద్రి. సో, వీళ్ళకి రామన్ మగసెసే అవార్డు 2021 లభించింది వీళ్ళందరికీ కూడా. పాకిస్తాన్ నుంచి మహమ్మద్ అంజాద్ గాని, సో బంగ్లాదేశ్ నుంచి ఎవరు ఫిరదౌసీ కాద్రి గాని, స్టీవెన్ మున్సీ గాని, రాబర్ట్ బెలోనే గాని, వాజ్‌డా గాని వీళ్ళందరూ కూడా ఏమొచ్చింది మనకి రామన్ మగసెసే అవార్డు రావడం జరిగింది. ఎగ్జామినేషన్‌లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రావడానికి అవకాశం ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, లేదంటే ఎవరు ఏ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ రావడానికి అవకాశం ఉంది. రామన్ మగసెసే అవార్డ్ 2021. నెక్స్ట్ రైట్ టు సిట్. రైట్ టు సిట్ అంటే మీరు షాపింగ్ మాల్‌లోకి వెళ్తుంటారు, మీరు చూస్తుంటారు. షాపింగ్ మాల్‌లలో అమ్మాయిల పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. మీరు చూస్తుంటారు. పాపం డే అంతా నిలబడి ఏమైతే కాళ్ళని నొప్పిలేస్తుంటాయి. షాపింగ్ మాల్‌లలో మీకు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు ఇలా. కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అనేది వాళ్ళ అసెంబ్లీలో బిల్లు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏంటంటే రైట్ టు సిట్. కూర్చోవడం అనేది నీ యొక్క హక్కు. పొద్దున్న దాకా నిలబడితే నీ ఆరోగ్యం అంతా ఏమైపోతుంది, పాడైపోతుంది కాబట్టి కూర్చోవడానికి కూడా హక్కును కల్పించారు. దాన్ని ఆ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని రైట్ టు సిట్ అని చెప్తున్నాం. రైట్ టు సిట్. మరి ఇలాంటిది ఏ రాష్ట్రంలో అయినా ఉందంటే తమిళనాడు కన్నా ముందే మన కేరళ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ బిల్ ఎప్పటినుంచో పాస్ అయింది. కేరళ గవర్నమెంట్ ఇది ఆల్రెడీ ఉంది. కేరళ ఈస్ ద వాట్ ఓన్లీ స్టేట్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావింగ్ ద వాట్ రైట్ టు సిట్ లెజిస్లేషన్. రైట్ టు సిట్ లెజిస్లేషన్ ఉన్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఇది కేరళ. దాంతోపాటు ఇప్పుడు రెండవ కేరళ సరసన చేరబోతుంది ఎవరు, తమిళనాడు అనేది మనకి ఇప్పుడు చేరబోతుంది. ఆల్రెడీ కేరళలో ఉంది, ఇప్పుడు తమిళనాడు. సో తమిళనాడు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1947 ప్రకారము మనకి రైట్ టు సిట్ అనేదాన్ని సో మ్యాండేటరీగా చేయబోతున్నారు. ఏ రాష్ట్రంలో, తమిళనాడు. షాపింగ్ మాల్లలో కస్టమర్స్ లేనప్పుడు ఏం చేయొచ్చమ్మా, కూర్చోవచ్చు. కస్టమర్లు ఉన్నప్పుడు నిలబడి సర్వీస్ చేయాలి తప్ప కస్టమర్లు ఉన్నప్పుడు కూడా కస్టమర్ లేనప్పుడు కూడా నిలబడాలంటే సాధ్యం కాదు. కాబట్టి రైట్ టు సిట్ అనేది ఎప్పుడు కేరళ. నెక్స్ట్ స్టేట్ ఇది తమిళనాడు. నెక్స్ట్ ఈట్ రైట్ స్టేషన్. ఎక్కడైతే మంచి ఫుడ్ శానిటైజ్డ్ కానీ హైజెనిక్ ఫుడ్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఫుడ్ని మనం ఏమంటాం జనరల్గా మంచి ఫుడ్ అని చెప్తుంటాము. అలా ఎక్కువ మొత్తంలో మనకి భారతదేశంలో కనుక చూసుకుంటే సో ఈట్ టు రైట్ స్టేషన్ అంటే అక్కడ ఫుడ్ తినడానికి అంటే అంత పరిశుభ్రమైన ఫుడ్ దొరుకుతుందని. అలా ఎవరు సర్టిఫై చేయాలి మరి, వీళ్ళు సర్టిఫై చేయాలి. ఎవరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ అంత పరిశుభ్రమైన ఫుడ్డే దొరుకుతుందని వీళ్ళు సేఫ్టీగా డిక్లేర్ చేయాలి. అలా మనకు భారతదేశంలో ఇప్పుడు చండీగఢ్ రైల్వే స్టేషన్ అనేది ఏమైందంటే 5th రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా టు గెట్ ద వాట్ దిస్ ట్యాగ్. ఈ ట్యాగ్ వచ్చినటువంటి 5వ రైల్వే స్టేషన్. అంతకుముందు వరకు మనకి చూసుకుంటే ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ఢిల్లీ కానీ, ఛత్రపతి శివాజీ ముంబై కానీ, ముంబై రైల్వే స్టేషన్ ముంబై కానీ, అండ్ వడోదర రైల్వే స్టేషన్స్ కానీ, ఇవి మిగతా 4 రైల్వే స్టేషన్లు వాటికి కూడా సో రైట్ టు ఈట్ అనే ట్యాగ్ అనేది ఉంది. ఇప్పుడు మనకి సో దీనికి ఏది చండీగఢ్ రైల్వే స్టేషన్కి ఏమైంది మనకి సో ఈట్ రైట్ స్టేషన్ అనే ట్యాగ్ అనేది రావడం జరిగింది. అంటే పరిశుభ్రమైన ఆహారము దొరుకుతుంది అని దాన్ని మీనింగ్ అనమాట. సో ఏది ఇది 5th ఏది చండీగఢ్. అంతకుముందు ఈ 4 ఉన్నాయి, కింద ఉన్నటువంటి 4. ఇది 5వ రైల్వే స్టేషన్. పరిశుభ్రమైన ఆహారం దొరికే రైల్వే స్టేషన్లలో 5వ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఆయుష్ ఆప్కే ద్వార్. ఆప్కే ద్వార్ అంటే మీ ఇంటి దగ్గరనే ఆయుష్ అంటే ఏంటిది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి ఈ మెడిసినల్ ప్లాంట్ ఉంటాయి కదా, ఆయుర్వేదాకి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్ ఉంటాయి కదా, అవన్నిట్లను కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. డిస్ట్రిబ్యూట్ చేసి ఆయుర్వేద ప్లాంట్స్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. అందుకోసం ఏమన్నా చూడాలి, ఆయుష్ ఆప్కే ద్వారా ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు టు డిస్ట్రిబ్యూట్ ద వాట్ మెడిసినల్ ప్లాంట్ శాంప్లింగ్. ఎన్ని మెడిసినల్ ప్లాంట్ను, 75 లక్షల హౌస్ హోల్డ్స్కి సో అక్రాస్ ద కంట్రీ ఇన్ 1 year. రాబోయే ఒక సంవత్సరంలో 75 లక్షల కుటుంబాలకి వాళ్ళ ఇంటి దగ్గర మీరు మెడిసినల్ ప్లాంట్స్ని పెంచుకోండి అని చెప్పేసి మెడిసినల్ ప్లాంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. ఇంటింటికి మెడిసినల్ ప్లాంట్ అనమాట. మీ ఇంటికి ఏంటి, మీ ద్వారం అంటే ఏంటిది, మీ ఇంటికి గేటే కదా, మీ ఇంటికే సో మెడిసినల్ ప్లాంట్ని సప్లై చేస్తారంట. అలా ఈ స్కీమ్ అనేది ఆయుష్ మినిస్ట్రీ లాంచ్ చేశారు. ఆల్రెడీ మనకి 45 లొకేషన్స్లలో ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఆయుష్ ఆప్కే ద్వార్ మెడిసినల్ ప్లాంట్ ఏవైతే ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఉంటాయో అవన్నీ మీ ఇంటి దగ్గర పెంచుకుంటే సో బాగుంటుంది. మీ దగ్గరికి మెడిసినల్ ప్లాంట్ ఏది, తేజ్ పత్తా కానీ, స్టీవియా కానీ, అశోక కానీ, జటమాన్సి, ఇలా అశ్వగంధ కానీ, సో ఇలా శతవారి, ఇలా కొన్ని ఉన్నాయి, లెమన్ గ్రాస్, ఇవన్నీ కూడా మీ ఇంటి దగ్గర పెంచుకోవడానికి కోసం భారతదేశం మొత్తంలో రాబోయే ఒక సంవత్సరం లోపల మీ ఇంటి 75 లక్షల ఇళ్ళకి మనకి ఏంటిది మెడిసినల్ ప్లాంట్ సప్లై చేస్తారని చెప్తుంది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్. ఆ స్కీమ్ పేరు ఏంటిది, ఆయుష్ ఆప్కే ద్వార్. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్. సో మెడిసినల్ ప్లాంట్లు పెంచాలన్న ఉద్దేశంతో మనకి ఎవరు, నేషనల్ ఇది ఉన్నది కదా, సో నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ద ఆయుష్ కింద పనిచేస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో మెడిసినల్ ప్లాంట్ని కల్టివేట్ చేయాలన్న ఉద్దేశంతో సో అండర్ దిస్ క్యాంపెయిన్ ద కల్టివేషన్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్స్ విల్ బి డన్. ఇక్కడ చూడండి 75,000 హెక్టార్లలో
ఏంటి నెక్స్ట్ రాబోయే 1 ఇయర్‌లలో. రాబోయే 1 ఇయర్‌లలో 75,000 హెక్టార్‌లలో మన మెడిసినల్ ప్లాంట్‌ని కల్టివేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మనకిప్పుడు ఆల్రెడీ స్కీమ్ అనేది ఉత్తరప్రదేశ్‌లోని సహారానపూర్, పూణే, మహారాష్ట్రలో ఆల్రెడీ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఆజాదీకి అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వతంత్ర భారతం మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కదా! ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతం యొక్క సెలబ్రేషన్‌లో భాగంగానే 75,000 హెక్టార్స్ లోపల మన మెడిసినల్ ప్లాంట్ యొక్క సాగుని చేయాలని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. రాబోయే 1 ఇయర్ లోపల 75,000 హెక్టార్లలో ఏం చేయాలి? యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వాట్ ఆజాదీకి అమృత్ మహోత్సవ్‌లో భాగంగానే 75,000 హెక్టార్స్‌లలో ఏం ప్రమోట్ చేయాలి? మెడిసినల్ ప్లాంట్‌ని కల్టివేట్ చేయాలని చెప్తున్నాం. అట్లాగే ఈ ఆయుష్ ఆప్కేదార్‌లో ఏంటిది 75 లక్షల కుటుంబాలకి ఏంటిది మెడిసినల్ ప్లాంట్‌ని సప్లై చేస్తే వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లలో అక్కడక్కడ చిన్నగా. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ న్యూట్రీ గార్డెన్. న్యూట్రీ గార్డెన్ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఈమె ఎవరు? మనకి ద మోస్ట్ బ్యూటిఫుల్ మినిస్ట్రీ వచ్చేసి మనకి ఎవరు ఇక్కడ? స్మృతి ఇరానీ. స్మృతి ఇరానీ కనిపిస్తుంది. స్మృతి ఇరానీ ఏం లాంచ్ చేస్తున్నారు? అక్కడ మెడిసినల్ ప్లాంట్‌ని పెడుతుందన్నమాట ఆమె. మెడిసినల్ ప్లాంట్ న్యూట్రీ గార్డెన్. ఇక్కడ న్యూట్రీ గార్డెన్ అంటే ఏంటిది? నథింగ్ బట్ న్యూట్రీ గార్డెన్ అంటే మళ్ళీ మెడిసినల్ ప్లాంట్‌కి సంబంధించినవి. మన 3 క్వెషన్స్ అనేవి ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్‌కే మాట్లాడుతున్నాం. అక్కడ ఎక్కడ? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆయుర్వేద. ఇది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆయుర్వేద ఏదైతే ఉందో న్యూఢిల్లీలో ఉంది. ఆ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆయుర్వేదాలో ఈమె మెడిసినల్ ప్లాంట్‌ని అక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఏం పెడుతుంది? మెడిసినల్ ప్లాంట్‌ని పెడుతుంది అక్కడ. దాన్నే న్యూట్రీ గార్డెన్. న్యూట్రీ గార్డెన్ అంటే అవే మెడిసినల్ ప్లాంట్ ఉండే గార్డెనే న్యూట్రీ గార్డెన్ అని చెప్తుంటారు. ఎక్కడ ఉంది అది? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఎందుకు? టు మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద వాట్ పోషణ్ మహా 2021. పోషణ్ మహా అంటే ఏంటిది? పోషణ్ అభియాన్ అంటే న్యూట్రిషన్. మనకి సెప్టెంబర్ మంత్ 2021 ఉంది కదా! ఈ సెప్టెంబర్ మంత్ 2001ని కూడా మనకి పోషణ్ మంత్‌గా డిక్లేర్ చేశారు. పోషణ్ మంత్ అంటే పోషక ఆహారాల మీద ఏం చేయాలి మనం? అవేర్‌నెస్‌ని కల్పించాలి జనాలకి. అందుకోసం పోషణ్ మహా అంటే మంత్. ఏ మంత్ అని? సెప్టెంబర్ 2021ని పూర్తిగా పోషణ్ మంత్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ పోషణ్ మంత్ లాంచ్ చేసే భాగంలోనే ఇక్కడ ఏంటిది? న్యూట్రీ గార్డెన్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో. చూస్తే మనం 3 వరుసగా వీటిలో ఆయుర్వేదాకి సంబంధించినవి ఉన్నాయి. న్యూట్రీ గార్డెన్ గానీ, మెడిసినల్ ప్లాంట్ 75,000 హెక్టార్లలో గానీ, 75 లక్షల కుటుంబాలకు గానీ. ఓకేనా? ఈ 3 కూడా ఏంటి? మెడిసినల్ ప్లాంట్‌కి సంబంధించిన బిట్సే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చూస్తే గ్లూ గ్రాంట్ స్కీమ్. ఈ గ్లూ గ్రాంట్ స్కీమ్ అంటే మనకు బడ్జెట్ ఈ ఇయర్ బడ్జెట్‌లో 2021 అండ్ 22 బడ్జెట్‌లో మనకి గ్లూ గ్రాంట్ స్కీమ్ అనేది సప్లై చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఉన్నాయనుకోండి. హైదరాబాద్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది అండ్ ఐఐటీ హైదరాబాద్ ఉంది. ఓకే. ఐఐటీ హైదరాబాద్ ఉంది. అట్లాగే ఏముంది మనకి? నల్సార్ హైదరాబాద్ ఉంది. అవునా? ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్‌లో ఉన్నటువంటి కొన్ని ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ల్యాబ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయనుకోండి. ఆ ల్యాబ్ ఎక్విప్‌మెంట్స్ అనేటివి ఐఐటీ వాళ్ళు వాడుకోవడానికి ఇవ్వచ్చు. ఐఐటీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళయి వీళ్ళకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వాడుకోవడానికి ఇవ్వచ్చు. ప్లస్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడక్కడ వెళ్ళి కొన్ని క్లాసులు వినడానికి అవకాశం కల్పించవచ్చు. లేదంటే ఐఐటీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని క్లాసులు వినడానికి అవకాశం లేదంటే ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చి టీచ్ చేయొచ్చు. ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇక్కడున్న పోయి టీచ్ చేయొచ్చు. ఇలా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ని పెంపొందించడాన్ని దాన్ని ఏమంటాం మనం? మల్టీ డిసిప్లినారిటీ. ఇలా ఒక్కొక్క ఫీల్డ్‌లో కాకుండా ఒకటే ఫీల్డ్‌లో కాకుండా డిఫరెంట్ ఫీల్డ్ లోపల మనము ఎక్స్‌పీరియన్సెస్ రావాలి స్టూడెంట్ కంటే ఆ సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ అంటే హైదరాబాద్‌లోని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యన ఏముండాలి? ఒక కోఆర్డినేషన్ ఉండాలి. అప్పుడే ఏమైతుంది మనకి? అది నాలెడ్జ్ అనేది పెంపొందుతుంది. అలా గ్లూ గ్రాంట్ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే టు ఫస్ట్ స్టెప్ ఫర్ ద ప్రమోట్ ఆఫ్ ద వాట్ మల్టీ డిసిప్లినారిటీ. అంటే ఆ సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ నుంచి ఇంకొక యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్‌ని ఒకరికొకరు ఇచ్చుకోవచ్చు. ప్లస్ స్టూడెంట్స్ కూడా ఒక ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్‌ని పెంపొందించుకోవచ్చు. అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని యూనివర్సిటీస్ కానీ ప్లస్ అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ కానీ ఒకరికొకరు ఏముండాలి? కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం పోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయినామనుకో చచ్చినట్టు 4, 5 సంవత్సరాలు చదివే వరకు అన్నే ఉంటావు. నువ్వు వేరే ఇన్‌స్టిట్యూట్‌కి పోయి క్లాసులు వినొచ్చా? వినరాదు. కానీ అలా కూడా వినడానికి అవకాశాలని మనం కల్పిస్తున్నాం. దేని ద్వారా? గ్లూ గ్రాంట్ స్కీమ్ ద్వారా కల్పించబోతున్నాం. అదే గ్లూ గ్రాంట్ స్కీమ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సైబర్ ల్యాబ్ ఫర్ ద వాట్ ఆన్లైన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఇది ఎవరెవరు లాంచ్ చేశారంటే మనకి సైబర్ ల్యాబ్ అనేది లాంచ్ చేశారు. ఎవరైతే మన భారతదేశంలో ఉన్నటువంటి సిబిఐ అఫీషియల్స్ కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి కోసము మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? సైబర్ ల్యాబ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సైబర్ ల్యాబ్ ఇది ఎవరెవరి సాయంతో? నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ కానీ నెక్స్ట్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ భోపాల్ కానీ వీళ్ళిద్దరు యూనివర్సిటీస్ కలిసి ఈ 2 యూనివర్సిటీస్ కలిసి ఈ సైబర్ ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగింది. సైబర్ ల్యాబ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద దేనికోసం? ఆన్లైన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ద
సైబర్ లా కానీ, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ వీటన్నిటిలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈ 2 యూనివర్సిటీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇవన్నిటిలో ట్రైనింగ్ ఇస్తారు. ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలి? పోలీస్ వాళ్ళకి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో, స్టేట్ సైబర్ లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. దాంతోపాటు 1000 అఫీషియల్స్కి ఏంటిది పీజీ డిప్లొమా కోర్స్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరినీ ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ లా యూనివర్సిటీకి తీసుకెళ్ళి అక్కడ కూడా ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఇదంతా కూడా ఏంటిది ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ అన్నమాట. ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ఆ అఫీషియల్స్కి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్. దేనికి సంబంధించింది? ఇది లా, సైబర్ లా మీద. సో ఎవరెవరు కలిసి లాంచ్ చేశారు? సో ఇది నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ అండ్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఇక్కడ భోపాల్, వీళ్ళిద్దరు కలిసి లాంచ్ చేయడం జరిగింది. దేన్ని? సైబర్ లాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కోర్స్ అఫీషియల్స్కి ఇవ్వడానికి కోసం. నెక్స్ట్ లడాక్. లడాక్ అనేది మనకు యూనియన్ టెరిటరీ అయింది, మీ అందరికీ తెలుసు మనకి. ఓకేనా? 2019 సంవత్సరంలో లడాక్ ఏమైంది మనకి? యూనియన్ టెరిటరీగా మారింది. సో లడాక్ అనేది యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత వాళ్ళకి అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో భాగం, ఇప్పుడు లడాక్ అనేది సపరేట్ అయిపోయింది కాబట్టి ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించిన స్టేట్ యానిమల్ని ప్లస్ స్టేట్ బర్డ్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళు చూసుకుంటే లడాక్ అడాప్టెడ్ ద స్నో లియోపార్డ్. స్నో లియోపార్డ్ ఏదైతే ఉందో అది ఆ రాష్ట్రం యొక్క స్టేట్ యానిమల్గా. నెక్స్ట్ బ్లాక్ నెక్డ్ క్రేన్ ఏదైతే ఉందో ఆ రాష్ట్ర పక్షిగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. దిస్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు ద వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది స్నో లియోపార్డ్ కానీ అండ్ బ్లాక్ నెక్డ్ క్రేన్ కానీ అది బర్డ్గా, ఇది రాష్ట్ర జంతువుగా డిక్లేర్ చేసుకుని, రాష్ట్ర కాదు వాళ్ళ యొక్క జంతువు, కేంద్ర పాలిత ప్రాంతం కదా. సో యూనియన్ టెరిటరీ జంతువుగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ లడాక్ నేషనల్ బర్డ్, సారీ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ అఫీషియల్ యానిమల్, దిస్ ఈజ్ అఫీషియల్ బర్డ్. ఓకే. నెక్స్ట్ లడాక్ ఆప్రికాట్. సో ఈ ఆప్రికాట్స్ అనేటివి లడాక్లో పండుతున్నాయి. ఫస్ట్ టైం ఇది ఏంటిదంటే మనకు లడాక్ నుంచి ఏం చేశారంటే మనకి దుబాయ్కి ఎగుమతి చేయడం జరిగింది. ఫస్ట్ కమర్షియల్ షిప్పింగ్ ఫ్రమ్ ద వాట్ ఆప్రికాట్ ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ ద లడాక్ నుంచి దుబాయ్ వరకు తీసుకెళ్లడం జరిగిందనమాట. ఇవి ఎక్కువ మొత్తంలో క్వాలిటీ ఉంటాయి, ప్లస్ ఎక్కువ మొత్తంలో తీయగా ఉంటాయంట. సో ఇక్కడ పండించేటివి ఇక్కడ లడాక్లో పండించే మొట్టమొదటిసారిగా లడాక్ నుంచి యూనియన్ టెరిటరీ అయిన తర్వాత అవి ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? మనకి దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. లడాక్ రెండిట్ల కోసం న్యూస్లో ఉంది. ఒకటి ఏంటిది? లడాక్లో వాళ్ళ రాష్ట్రం యొక్క, వాళ్ళ యూనియన్ టెరిటరీ యొక్క యానిమల్ని బర్డ్ని డిక్లేర్ చేసుకున్నారు. ఇంకోటి ఏం డిక్లేర్ చేసుకున్నారు? ఇది ఆప్రికాట్స్ అనేది దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవ్వడానికి కూడా న్యూస్లో ఉంది ఇది. నెక్స్ట్ చూసుకుంటే మార్నింగ్ కన్సల్ట్. కన్సల్ట్ అనేది అమెరికా యొక్క ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. డాటా కలెక్టేషన్ చేస్తుంటుంది. ఇది కన్సల్ట్ ఈజ్ అన్ అమెరికన్ డాటా ఇంటెలిజెన్సీ ఫిర్మ్. అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ అడల్ట్ మెంబర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి అడల్ట్ మెంబర్స్ అందరిని ఏం చేసింది? సర్వే చేసింది. ఏ ఆర్గనైజేషన్? మార్నింగ్ కన్సల్ట్ అంటే ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అడల్ట్ మెంబర్స్ అందరినీ సర్వే చేసింది. ఆ అడల్ట్ మెంబర్ అంతా సర్వే చేస్తే ఏం తెలియదంటే ప్రపంచంలోనే హైయెస్ట్ సపోర్ట్ ఉన్నటువంటి లీడర్గా నరేంద్ర మోదీ గారే మళ్ళీ టాప్ 1వ ప్లేస్లో ఉన్నారు. 70% ఆఫ్ ద అడల్ట్ మెంబర్స్ అనేవాళ్ళు నరేంద్ర మోదీ టాప్ లీడర్ అని మనకి 1వ ర్యాంక్లో పెట్టడం జరిగింది ఈ సర్వేలో. దాంతోపాటు మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఎవరైతే ఉన్నారో అతను 2nd ప్లేస్లో ఉన్నాడు 64% ఆఫ్ ద సపోర్ట్ తోటి. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ వచ్చి మారియో డ్రాగి 3rd ప్లేస్లో ఉన్నాడు 63% ఆఫ్ ద సపోర్ట్ తోటి. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మోర్కెల్ 4th ప్లేస్ విత్ 52% ఆఫ్ ద అడల్ట్ పీపుల్ సపోర్ట్. అండ్ 5th ప్లేస్లో జో బిడెన్ అమెరికా ఉన్నాడు. సో 70% ఆఫ్ ద యూత్ అంటే అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో మోదీకే ఓటేయడం జరిగింది. ఆబ్వియస్గా ఈ సర్వే ఎవరు చేశారు? మనకి మార్నింగ్ కన్సల్ట్ అనే ఆర్గనైజేషన్. ఇది అమెరికన్ కంపెనీ. మార్నింగ్ కన్సల్ట్ ఈజ్ అన్ అమెరికన్ డాటా ఇంటెలిజెన్సీ ఫిర్మ్ విచ్ ట్రాక్స్ ద వాట్ అప్రూవల్ రేటింగ్ ఫర్ ద వాట్ గవర్నమెంట్ లీడర్స్కి అప్రూవల్ రేటింగ్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారన్న దాన్ని ఎప్పటికప్పుడు సర్వే చేస్తుంటుంది. దాంట్లో నరేంద్ర మోదీ గారు మొదటి ప్లేస్లో ఎంత? 70% ఉంది. నెక్స్ట్ బైరిసాల్ పవర్ స్టేషన్. ఈ బైరిసాల్ పవర్ స్టేషన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పవర్ స్టేషన్. కానీ అది ఏ రివర్ పైన ఉందంటే మనకి బైరిసాల్ రివర్ పైన ఉంది. ఏ రివర్ పైన ఉంది? బైరిసాల్ రివర్. వాట్ ఈస్ ద బైరిసాల్? ఈ బైరిసాల్ అనేది ట్రిబ్యూటరీ. సో బైరిసాల్ ఈజ్ నథింగ్ బట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రావి రివర్. రావి రివర్కు ఉన్నటువంటి ఒక ట్రిబ్యూటరీ ఏది బైరిసాల్ అనేది. సో బైరిసాల్ అనేది రావి రివర్కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీ. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఏం చేశారంటే చాలా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే దాదాపు ఇది 1st ఏప్రిల్ 1980లో అప్పట్లో కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు రినోవేషన్ చేసినారు ఈ ప్రాజెక్ట్ని మొత్తాన్ని. ఇది బైరిసాల్ పవర్ స్టేషన్ రినోవేషన్ చేసినారు. ఇది ఎక్కడ ఉంది? మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఏ రివర్ పైన? బైరిసాల్ రివర్ పైనే ఉంటుంది. సో ఎవరు కన్స్ట్రక్షన్ చేసిన? నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ హ్యాస్ ఇండిజినస్లీ రినోవేటెడ్ అండ్ మోడర్నైజ్డ్ ద 180 megawatts ఆఫ్ ద వాట్ బైరిసాల్ పవర్ స్టేషన్. ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దాన్ని రినోవేషన్ చేయడం జరిగింది బైరిసాల్ రివర్ పైన. వాట్ ఈస్ ద ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్.
నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం మీకు ఛార్జింగ్ తెలుసా మనకి? మనం మొన్ననే కరెంట్ అఫైర్స్‌లో చదువుకున్నాం. ఢిల్లీ నుంచి చండీగఢ్ ఈస్ ద ఫస్ట్ హైవే ఇన్ ఇండియా ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫర్ ద ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్స్ అని చదివాం మనం. సో ఇక్కడ కూడా ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేఘాలయలో కూడా మొట్టమొదటి ఛార్జింగ్ స్టేషన్ అనేది పెట్టడం జరిగింది. ఎవరు? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈస్ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద మేఘాలయ. ఇక్కడ షిల్లాంగ్లోని లప్పాంగ్ అనే ప్లేస్లో, షిల్లాంగ్లో మనకి మొట్టమొదటిసారిగా అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జింగ్ చేసుకోవడానికి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది మేఘాలయలో. ఎవరు? నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చి మహానది కోల్ ఫీల్డ్. మహానది కోల్ ఫీల్డ్ ఎక్కడున్నాయి మనకి? ఒరిస్సా రాష్ట్రంలో. ఒరిస్సా రాష్ట్రంలో ఇదంతా కూడా మహానదియే కదా. ఈ మహానది ప్రాంతంలో ఉన్నదంటే ఇదంతా కూడా ఏంటిది మనకి? మహానది కోల్ ఫీల్డ్. ఈ మహానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, మహానది బేసిన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నదంతా కూడా ఏంటిది? మహానది కోల్ ఫీల్డ్ మనకి ఎక్కడుంది? ఒరిస్సా రాష్ట్రంలో. ఈ మహానది కోల్ ఫీల్డ్ అంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి? ఇదంతా కూడా మన కోల్ ఇండియా సీల్ ఏది మన కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇదంతా కూడా ఇట్లా కోల్ ఇండియా ఆధ్వర్యంలో. సో మొట్టమొదటిసారిగా కోల్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఈ మహానది కోల్ ఫీల్డ్లో ఏం లాంచ్ చేశారంటే అండ్ ఇన్నోవేటివ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ర్యాప్సెట్ మహానది కోల్ ఫీల్డ్స్ ఇన్ ఒరిస్సా. సో రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అనేది ఒకదాన్ని ర్యాప్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎలా పనిచేస్తుందంటే మనకు తెలియదు. బట్ ఇక్కడ కోల్ ఫీల్డ్లలో ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయో లోపల తిరిగేటి వాటన్నిటిని కూడా రిమోట్ సెన్స్ ద్వారా ఆపరేట్ చేసేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఏది? ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. కోల్ మైన్లో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో టైం ఉన్నప్పుడు చూడండి. ఓకే, సో రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. నెక్స్ట్ డైనోసార్స్ ఇన్ ఇండియా. మనకి రాజస్థాన్ డిజర్ట్ లోపల మొట్టమొదటిసారిగా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అన్ని కూడా ఫాజిల్స్. ఏవైతే ఇక్కడ ఇంప్రెషన్స్ కనిపిస్తున్నాయో, ఫాజిల్ ఇంప్రెషన్స్ కానీ ఫుట్ ప్రింట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి రాజస్థాన్ డిజర్ట్లో డిస్కవరీ చేయడం జరిగింది. వీటిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? డైనోసారస్ యొక్క ఆనవాళ్ళు అని. సో దట్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ద 3 స్పీసీస్ ఆఫ్ ద డైనోసారస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ద థార్ డిజర్ట్ ఆఫ్ ద రాజస్థాన్ జైసల్మీర్ డిస్ట్రిక్ట్ లోపల మనకు కనుక్కోవడం జరిగింది. సో కాబట్టి మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటంటే ఈ మధ్య కాలంలో భారతదేశంలో డైనోసార్స్ యొక్క ఆనవాళ్ళు ఎక్కడ కనుక్కున్నారు? వేర్ వి ఫౌండ్ ద ఫాజిల్స్ ఆఫ్ ద డైనోసార్స్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ జైసల్మీర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్, థార్ డిజర్ట్కి దగ్గరగా ఉన్న జైసల్మీర్ ఆఫ్ రాజస్థాన్లో మనకి గల ఇలా శిలాజాలు అనేవి దొరికినాయి. మనకి ఫాజిల్స్ అనేటివి మనకి లభించడం జరిగింది. దేనికి సంబంధించినవి? డైనోసారస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పాలెన్ క్యాలెండర్. ఇది చండీగఢ్లో మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే మనకి ఎక్కువ మొత్తంలో వింటర్ సీజన్ వచ్చినప్పుడు కానీ లేదంటే కొన్నిసార్లు వర్షాకాలంలో కానీ కొన్ని ప్రత్యేకమైన ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ అనేటి యొక్క ఫ్లవర్స్ యొక్క ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుందమ్మో మనకు ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఫామ్ అయితే పాలెన్ గ్రెయిన్స్ వల్లనే కదా. ఆ పాలెన్ గ్రెయిన్స్ అనేది గాలిలో పోతూ ఉంటాయి మనకి. ఇట్లా ఈ పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ నుంచి అన్ని కూడా ఏమైతాయేమో ఇట్లా పాలెన్ గ్రెయిన్స్ అనేది పోతూ ఉంటాయి. ఈ పాలెన్ గ్రెయిన్స్ పోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పాలెన్ గ్రెయిన్స్ అనేది ఇలా ఎయిర్లోకి ఎంటర్ అయితే ఇలా అన్ని పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి ఇలా అనుకుందాం. ఇలా అన్ని పాలెన్ గ్రెయిన్స్ అనేది ఇక్కడ ఎయిర్లో కలిసిపోయినాయి. ఇట్లా చిన్న అన్ని మీ అందరికి తెలుసు కదా పాలెన్ గ్రెయిన్స్. సో ఈ పాలెన్ గ్రెయిన్స్ అనేది ఎయిర్లో కలిసిపోయినప్పుడు మనం ఎయిర్ని ఇన్స్పైర్ చేసినప్పుడు, ఓకేనా, మనం ఇన్స్పైర్ చేసినప్పుడు ఎయిర్ని ఆటోమేటిక్గా మనం పీల్చుకున్నప్పుడు మన లోపలికి ముక్కు లోపలికి కూడా ఏమైతే పాలెన్ గ్రెయిన్స్ అనేది వెళ్ళిపోయి లంగ్స్ని ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఒక చండీగఢ్లోనే కాదు చాలా సిటీస్లలో ఉందన్నమాట. సో హైదరాబాద్లో మీరు ఇందిరా పార్క్ వెళ్తే ఇందిరా పార్క్ సైడ్ కూడా ఒకసారి మా ఫ్రెండ్కి ఇట్లా అయితే డాక్టర్కి వెళ్తే డాక్టర్ చెప్పాడు అనమాట, అక్కడ ఎర్లీ మార్నింగ్ పోవద్దు ఇందిరా పార్క్కి, అక్కడ కొన్ని పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, అవి లంగ్స్లోకి వెళ్తే సో మన ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. అంటే కొన్ని పాలెన్ గ్రెయిన్స్ అనేవి పాయిజనస్ ఉంటాయి, ఆ పాయిజనస్ పాలెన్ గ్రెయిన్స్ పోతే ప్రాబ్లం అవుతుంది. అట్లా చండీగఢ్లోనే ఇప్పుడు ఏం చేశారంటే చండీగఢ్ హ్యాస్ నౌ యాజ్ ఇట్స్ ఓపెన్ పాలెన్ గ్రెయిన్ క్యాలెండర్ విచ్ కెన్ బి ఐడెంటిఫై ద potential allergy triggers and provide the clear understanding of the clinicians as well as allergy sufferers about the causes to help limit their exposure during the high pollen loads. So pollen calendars are the location specific concentrations closely related to the locally distributed flora. అయితే వాళ్ళు ఒక ఏరియాని డిమార్కెట్ చేస్తారు. మీరందరూ కూడా పొద్దున వాకింగ్ వెళ్తే మీరు ఈ వాకింగ్కి ఏరియాకి వెళ్ళకూడదని చెప్తారు. ఎందుకంటే మీరు వాకింగ్ కనుక ఈ ఏరియాకి వెళ్తే ఏరియాలో మొత్తం కూడా పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయని చెప్పేసి ఆ ఏరియాకి వెళ్ళొద్దని చెప్తారు. అలా డిమార్కెటెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అలా డిమార్కెటెడ్ ఏరియాస్ని మనం ఏమంటాం? పాలెన్ క్యాలెండర్స్ అని చెప్తుంటాం. చూడండి ఇప్పుడు ఇది కూడా ఒక పెద్ద హెల్త్ అజార్ట్. ఎక్కడెక్కడైతే పెద్ద చెట్లు ఈ గార్డెన్లలో ఉంటాయో వాటి పాలెన్ గ్రెయిన్స్ వల్ల కూడా అవి మనకు పాయిజనస్ పాలెన్ గ్రెయిన్స్ అయితే మనకు కూడా ఏవో రకాల డిసీజెస్ వస్తాయి. అలా చండీగఢ్లో మొట్టమొదటిసారి ఏం చేశారంటే కొన్ని ఏరియాస్ని డిమార్కెట్ చేసి మీరు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ పాయిజనస్ పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయని అలా కొన్ని ఏరియాస్ని డిమార్కెట్ చేస్తున్నారు. అలా డిమార్కేషన్ చేయడాన్ని ఏమంటాం మనం? పాలెన్ క్యాలెండర్ అని చెప్తుంటాం.
నెక్స్ట్ ఉమెన్ ఇన్ ద జ్యుడిషియరీ. మనకి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఏం చెప్పారంటే అతి కష్టం మీద ఉమెన్ అనేది వాడు జ్యుడిషియరీ లోపల ఎంత 11% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే ఈరోజు భారతదేశంలో జ్యుడిషియరీలో వర్క్ చేస్తున్నారు. ఓకే, 50% పాపులేషన్ ఉన్నటువంటి ఉమెన్లో దాదాపు 11% మాత్రమే అతి కష్టం మీద మనకి జ్యుడిషియరీలో పనిచేస్తున్నారు. చాలా వరకు ఉమెన్ ఇంకా జ్యుడిషియరీ సిస్టంలోనే లేరని చెప్పేసి మనకి జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక ఉమెన్ ఉంటే ఇక్కడ ఏమున్నారు మనకి ఇక్కడ చూసుకుంటే దాదాపు 7 మంది ఎవరున్నారు? సో మనకి మెన్నే ఉన్నారు మన జ్యుడిషియరీ సిస్టంలో. హార్డ్లీగా కష్టపడంగా దాదాపు ఒక 10% మంది మాత్రమే ఉమెన్ మన జ్యుడిషియరీ సిస్టంలో వర్క్ చేస్తున్నారు. అంటే జడ్జిలుగా కానీ, లాయర్లుగా కానీ, అడ్వకేట్స్గా కానీ, మెజిస్ట్రేట్స్గా కానీ వర్క్ చేస్తున్నారు. ఇంకా చాలా అసలు లేరు. కాబట్టి వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది అని జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈ పర్సంటేజ్ అనేది మన క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. జ్యుడిషియరీలో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంతవరకు ఉంది అంటే దాదాపు ఒక 11% మాత్రమే మన జ్యుడిషియరీలో మనకు రిప్రజెంటేషన్ అనేది ఉంది. నెక్స్ట్ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఏమంటాడు? రీసెంట్లీ ద స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ ఈజ్ ఇన్ ద న్యూస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు డాష్ అంటాడు. నువ్వేమంటావు? స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అంటే 4G స్పెక్ట్రము 5G స్పెక్ట్రానికి సంబంధించిందో లేదంటే ఐఫోన్కి సంబంధించిందో ఏదో అనుకుంటావు. అది కాదు. స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఎవరు లాంచ్ చేశారు? కోల్ ఇండియా లిమిటెడ్ లాంచ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ పేరేంటిది? స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ విచ్ హెల్ప్ ద వాట్ ఐడెంటిఫైయింగ్ ద వాట్ thin coal seams under the earth crust and improve the assessment of the coal resources using the what seismic survey during the what core exploration process. కోల్ని ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు మనకు రకరకాల గ్యాసులు అవి అన్నీ లోపలికి నుంచి వస్తుంటాయి. మనకి వేడి వస్తుంటుంది, రకరకాల చిన్న గ్యాస్ కూడా వస్తుంటుంది. అయితే మనకి థిన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ని ఐడెంటిఫై చేయడానికి కోసము మనకు ఒక సాఫ్ట్వేర్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఏంటిది? స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్. లోపల నుంచి వచ్చే ఏవైతే పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయో వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కోసము లాంచ్ చేసింది ఏంటిది? మనకి SPE సాఫ్ట్వేర్. SPE సాఫ్ట్వేర్ అంటే ఏదో మళ్ళీ స్పెక్ట్రమ్ 2G స్పెక్ట్రమ్ 5G స్పెక్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ దట్ వన్. ఇదేంటి? స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఒక సాఫ్ట్వేర్. దేనికోసము? కోల్ ఎక్స్ప్లోరేషన్ లోపల వచ్చే పాయిజనస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడానికి కోసము మనకి కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కోల్ ఇండియా లిమిటెడ్ వైల్ లాంచింగ్ ద వాట్ కోల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ గృహ వరిష్ట అంటే హోమ్ లోన్స్ అని. సో ఈ భారతదేశంలో హోమ్ లోన్స్ ఎక్కువ మొత్తంలో హోమ్స్ లోన్ ఇవ్వడానికి కోసం 3 పెద్ద ఆర్గనైజేషన్స్ కలిసినాయి. ఒకటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కానీ, రెండవది LIC కానీ, మూడవది మినిస్ట్రీ ఆఫ్ ద కమ్యూనికేషన్స్. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే దాదాపు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఏంటిది? గృహ వరిష్ట అంటే హోమ్ లోన్స్ అని. దాదాపు 4.5 కోట్ల మందికి మనకి హోమ్ లోన్స్ ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఏ బ్యాంక్ ద్వారా? సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా సో ఇన్ అసోసియేషన్ విత్ LIC ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ద కమ్యూనికేషన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి దాదాపు 4.5 కోట్ల మందికి మనకి హోమ్ లోన్స్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ స్కీమ్ పేరేంటిది? గృహ వరిష్ట. ఎవరు లాంచ్ చేశారు? మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఇన్ అసోసియేషన్ విత్ ద LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా AEE పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ మండా బఫెల్లో. సో ఈ మండా బఫెల్లో అనేది మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి బ్రీడ్ ఇది. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి బ్రీడ్ అన్నమాట. ఈ బ్రీడ్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ద మండా బ్రీడ్ ఈజ్ రెసిస్టెంట్ టు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ లెస్ ప్రోన్ టు ద డిసీజెస్ అండ్ కెన్ థ్రైవ్ ఆన్ ద వాట్ మోడెస్ట్ రిసోర్సెస్. తక్కువ గడ్డి ఉన్నా కానీ బతకగలుగుతుంది. సో ఎలాంటి ఏంటిది? పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ లేకుండా లెస్ ప్రోన్ టు ద వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిసీజెస్కి తక్కువ ప్రోన్ అవుతుంటుంది. ప్లస్ పారాసైటిక్ డిసీజెస్ రాకుండా కూడా ఉంటుందనే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసం దీన్ని ఏం చేశారంటే మనకి ఫస్ట్ టైము ఇప్పుడు ఇన్ని రోజుల వరకు దీన్ని రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? నేషనల్ బ్యూరో of Animal Genetic Resources as recognized Manda buffalo found in the Eastern Ghats and plateau of the Koraput district of the Orissa as a యూనిక్ బ్రీడ్ ఆఫ్ ద బఫెల్లో ఫౌండ్ ఇన్ ఇండియా. దీన్ని కూడా ఒక యూనిక్ బ్రీడ్గా గుర్తించడం జరిగింది. ఇన్ని రోజుల వాడికి దీన్ని ఏమనుకున్నారు? ఇది కూడా నార్మల్ బఫెల్లోనే అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే దాని యొక్క ప్లాస్మాని బాగా రీసెర్చ్ చేశారు. దాని ప్లాస్మాని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ యానిమల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అనేది ఇంకా భారతదేశంలో ఏ యానిమల్కి లేవని ఫైనలైజ్ చేసిన తర్వాత దీన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి జాతిగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏది? యూనిక్ స్పీసీస్ ఇది కూడా. ఇది మండా బఫెల్లో అనేది. ఇక్కడ మనకి ఒరిస్సాలోని కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఒరిస్సాలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇది మండా. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రెసిస్టెంట్ టు ద వాట్ పారాసైటిక్ డిసీజెస్, వీటికి రెసిస్టెంట్ అనమాట. దాని యొక్క ఏంటి బఫెల్లో యొక్క జర్మ్ ప్లాస్మ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఐడెంటిఫై చేసి ఫైనల్గా ఇలాంటి బ్రీడ్ అనేది ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి దీన్ని కూడా ఒక యూనిక్ బ్రీడ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎవరు? నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళు.
నెక్స్ట్ శిక్షక్ పరువు. శిక్షక్ పరువు అంటే ఎవరు? శిక్షక్ అంటే ఎవరు? టీచర్లే కదమ్మా. శిక్షక్ అంటే టీచర్లు. ఆ టీచర్లు అనే వాళ్ళు దేశం యొక్క డెవలప్‌మెంట్‌లో చాలా కాంట్రిబ్యూషన్ చేస్తుర్రు మీరందరూ అని చెప్పేసి నరేంద్ర మోదీ ఏం చేసిండంటే ఒక కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చిండనమాట మాలాంటి టీచర్లందరికీ. మీరందరూ కూడా దేశంలో బాగా డెవలప్‌మెంట్ చేస్తున్నారని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటిది మనకి? శిక్షక్ పరువు. దీంట్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది. శిక్షక్ పరువు. అండ్ 2002 లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సెలబ్రేషన్ స్టార్ట్ ఆన్ ద సెప్టెంబర్ 5th అండ్ విల్ కన్క్లూడ్ ఆన్ ద సెప్టెంబర్ 17th. పర్వ్ అంటే వారమే కదా! ఒక 15 రోజులను ఏమంటాం మనం? పర్వ్ అని చెప్తుంటాం జనరల్‌గా. అలా టీచర్స్ డే నుంచి ఫైనల్‌గా సెప్టెంబర్ 17th రోజు ఎండ్ అవుతది. దీంట్లో ఏంటిదంటే టీచర్లు ఒక డెవలప్‌మెంట్ టీచర్లు అనేవాళ్ళు దేశం యొక్క అభివృద్ధిలో ఏమేం వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది దాని గురించి ఏవో 4 ముచ్చట్లు చెప్తారు. అబ్దుల్ కలాం గారు ఇది చేశారు, తోతాద్రి అయ్యంగార్ అది చేశారు. వీళ్ళంతా టీచర్లు కదా! సో దేశం కోసం ఏం చేశారని చెప్పేసి అలా డిస్కషన్ అన్నమాట. ఆ డిస్కషన్‌కి సంబంధించింది ఏంటిది? శిక్షక్ పరువు. దాంతో పాటు అదే రోజు మనకి విద్యాంజలి అనే ఒక పోర్టల్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. విద్యాంజలి పోర్టల్. విద్యాంజలి పోర్టల్ ఏంటిదంటే వాలంటరీ టీచింగ్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు నీకు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎక్కడో చేయాలనుకుంటావు. అప్పుడు చేయాలనుకున్నప్పుడు ఎక్కడ చేయాలో ఆపర్చునిటీ లేదు కదా! నీకు గనక టీచింగ్ గనక హాబీ ఉంటే ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి నువ్వు టీచ్ చేయాలనుకుంటే విద్యాంజలి అనే పోర్టల్‌ని ఓపెన్ చేసి దాంట్లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 4, 5 స్కూల్‌లు చూపిస్తాయి. 4, 5 స్కూల్‌లు చూపిస్తే నువ్వు ఏదో ఒక స్కూల్‌కెళ్ళి ఏం చేయొచ్చు? చూపించిన స్కూల్‌లో నువ్వు టీచింగ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే అది వాలంటరీ టీచింగ్ అనమాట. సో ఇది విద్యాంజలి పోర్టల్. విద్యాంజలి పోర్టల్ ఈస్ లాంచ్డ్ ఎనేబుల్ ద కమ్యూనిటీ. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు? వాలంటీర్స్ టు కంట్రిబ్యూట్ బై ద వాట్ కనెక్టింగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఆఫ్ ద చాయిస్ డైరెక్ట్లీ. సో నీకు వాలంటరీగా నువ్వు ఉండాలనుకుంటే సో నీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని పోయి లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాణ పోర్టల్. ప్రాణ అంటే ఏంటిది? ప్రాణానికి సంబంధించింది కదా! అంటే ఎయిర్ పొల్యూషన్‌కి సంబంధించింది ప్రాణం. సో ఈ ప్రాణ పోర్టల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు లాంచ్ చేశారు. ఈ రోజు సెప్టెంబర్ 17th రోజు లాంచ్ చేశారు. ఏంటిదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే సిటీస్ ఉన్నాయో పెద్ద పెద్ద సిటీస్, ఆ సిటీస్‌లో క్లీన్ ఎయిర్ ఉండాలనే ఉద్దేశంతోటి సో అదేం చేస్తారంటే ఈ పోర్టల్ ఇవి ట్రాక్ చేస్తుంటారు. ట్రాకింగ్ ఆఫ్ ద ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ ద ఫినాన్షియల్ స్టాటస్ ఆఫ్ ద సిటీ ఎయిర్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్. హైదరాబాద్ గానీ, ముంబై గానీ, ఢిల్లీ గానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి కదా! ఆ పెద్ద పెద్ద సిటీస్‌లో ఎయిర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది? ఆ ఎయిర్ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కోసం ఫిజికల్‌గా వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? ఫినాన్షియల్‌గా ఎంత ఖర్చు పెడుతున్నారు? అవన్నిటిని ఎప్పటికప్పుడు ఏం చేస్తారు? ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. అలా ట్రాక్ చేయడానికి కోసమే ప్రాణ అనే ఒక పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే టు అచీవ్ ద 20-30% ఆఫ్ ద రిడక్షన్ ఇన్ ద పార్టిక్యులేట్ మ్యాటర్ PM10 గానీ PM2.5 బై కాన్సంట్రేషన్ ఇన్ ద ఇండియా బై 2024. 2024 నాటికి మనకి ఎయిర్‌లో ఉన్నటువంటి పార్టిక్యులేట్ మ్యాటర్ 10 గానీ, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 గానీ దాన్ని తగ్గించాలి. అంటే 20-30% అనేది తగ్గించేయాలి వాటిని. ఓకేనా? సో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం సో ఇది టార్గెట్. దీని ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ సిటీలో క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ ఎలా ఉంది? సో ఫిజికల్‌గా ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఫినాన్షియల్‌గా ఏం చేస్తున్నారు? ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి. ఆ ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి మొత్తం దీని ద్వారా ట్రాక్ చేస్తుంటారు. ఏ పోర్టల్ ద్వారా? ప్రాణ అనే పోర్టల్ ద్వారా లాంచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీకవ్. ఈ సీకవ్ అంటాము లేదంటే సీకవ్‌ని డుగాంగ్స్ అంటాము. లేమంటే సీకవ్ లేదంటే డుగాంగ్ అని కూడా అంటుంటాం సీకవ్. ఈ సీకవ్స్ అనేటివి వాటర్‌లో ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది సీకవ్. మన భారతదేశంలో సీకవ్స్ గనుక మీరు చూస్తే మనకి తమిళనాడులోని మనకి పాల్క్ బే గాని, ఇక్కడ మన గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో ఉన్నాయి ఇవన్నీ కూడా. తమిళనాడులోనే ఇదంతా శ్రీలంక కదా! ఈ శ్రీలంకకి సంబంధించి మనం చూస్తే మనకి పాల్క్ బే ఇవన్నీ ఉన్నాయి కదా! మీ అందరికి తెలుసు మీరు సినిమా చూస్తుంటారు కదా! ఇక్కడ పోయొచ్చింది కదా! సమంత ఫ్యామిలీ మ్యాన్‌లో ఈడికి పోయొచ్చింది కదా! శ్రీలంకకి. ఓకే. సో అదంతా ఇదంతా కూడా చూసుకుంటే మనకేంటిది అంతా కూడా పాల్క్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇదేంటిది గల్ఫ్. ఇదంతా కూడా ఏంటిది మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియా. దిస్ ఈస్ కంప్లీట్‌లీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియా. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఏముంది మనకి పాల్క్. ఓకే. పాల్క్ స్ట్రెయిట్ ఉంది. సో ఇక్కడనే మాత్రం మనకి ఏమున్నాయంటే ఎక్కువ మొత్తంలో ఈ ప్రాంతంలో ఏమున్నాయంటే మనకి ఈ సీ కవ్స్ అనేటివి ఉన్నాయి భారతదేశంలో. ఓకేనా? ఇక్కడ శ్రీలంకకి, ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఇక్కడ పాల్క్ స్ట్రెయిట్ గాని, ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌లో ఏమున్నాయి ఎక్కువ మొత్తంలో మనకి సీ కవ్స్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకే. సీ కవ్స్ అనేటివి ఉన్నాయి. అయితే ఈ సీ కవ్స్ అనేటివి అంతరించిపోతున్నాయి. ఎందుకంటే వాటికి కావాల్సినటువంటి గడ్డి దొరకడం లేదు. సీ గ్రాస్ అనేది లేదు. సీ గ్రాస్ అనేది ఎక్కడ ఉంటది మనకి? ఈ కోస్టల్ ఏరియా ఉంది కదమ్మా! ఈ కోస్టల్ ఏరియాలోనే సీ గ్రాస్ ఉంటది. ఆ సీ గ్రాస్ దొరకడం లేదు కాబట్టి ఇక్కడ కోస్టల్ ఏరియాలో సీ గ్రాస్ ఉంటది. ఈ సీ గ్రాస్ దొరకడం లేదు కాబట్టి అవి అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మన తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఏమని? తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ ప్లాన్ టు సెటప్ చూడండి. సెటప్ ఏంటిది? డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇన్ ద పాల్క్ బే ఆన్ ద సౌత్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ ఈ పాల్క్ బేలో సో ఇక్కడ మనకి సో ఈ పాల్క్ బేలో మనకి సో వీటికి సీ కవ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి కోసము సెపరేట్ కన్జర్వేషన్ సెంటర్‌ని పెడతా అని అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఎవరు? రైట్.
The marine conservation reserve will be established on the over area of the what 5,000 kilometers, sorry 500 kilometers, 5,000 kilometers ఏరియాలో ఏ ప్రాంతాల్లో పెట్టబోతున్నాం మనం? పాల్క్ బే ప్రాంతాల్లో పెట్టబోతున్నాం. ఇక్కడ ఈ పాల్క్ బే ఏదైతే ఉందో ఈ పాల్క్ బే ప్రాంతంలో ఇది ఇలా ఉంటే మనకి శ్రీలంక ఉంటే ఇట్లా ఉంటాయి. పైన ఉండేదంటే ఏంటిది పాల్క్ బే, కింద ఉండేదంటే ఏంటిది గల్ఫ్ ఆఫ్ మన్నార్. పైన ఉండేదంటే పాల్క్ బే. ఇక్కడ మధ్యలో ఏమంటారు రామసేతు, ఆడమ్స్ బ్రిడ్జి అంటాం కదా. ఈ పైన ప్రాంతంలో, ఈ పైన ప్రాంతం అంటే ఏంటిది ఈ పాల్క్ బే ప్రాంతంలో మనము ఈ సీ కౌను ప్రొటెక్ట్ చేయడానికి కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా సీ కౌస్ కన్జర్వేషన్ రిజర్వ్స్ని మనం పెట్టబోతున్నాం. ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ అనేది 500 కిలోమీటర్ల పొడవున పాల్క్ బేలో పెట్టబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్యాక్ట్. So India has become the first Asian country to launch the plastic pact on the September 3rd of the 2021. మరి ప్లాస్టిక్ ప్యాక్ట్ని ఎవరు లాంచ్ చేశారు? భారతదేశం అనేది ఫస్ట్ ఏషియన్ కంట్రీ అయింది. మరి ఎవరు లాంచ్ చేశారు ఇంతకంటే? సో ఈ ప్లాస్టిక్ ప్యాక్ట్ని ఎవరు లాంచ్ చేశారు? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ ద నేచర్, WWF అంటాం కదా. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇన్ అసోసియేషన్ విత్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్ ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే సో సర్క్యులేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద ప్లాస్టిక్ని సర్క్యులేషన్ చేయాలి. ఇటు ఎయిమ్స్ ఏంటిదంటే అన్నెసెసరీ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అన్నెసెసరీగా ప్లాస్టిక్ ప్రాబ్లమేటిక్ ప్లాస్టిక్స్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా 2030 నాటికి భారతదేశం నుంచి ఎరాడికేషన్ చేయాలి. అన్నెసెసరీగా ప్లాస్టిక్ని ప్రొడక్షన్ చేయడము అలాంటివన్నిటిని మానేయాలి. ఒకసారి మీరు చదివితే మీరు చదవండి. సో అన్నెసెసరీ ఆర్ ప్రాబ్లమేటిక్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐటమ్స్ టేక్ మెజర్స్ టు అడ్రస్ దీస్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రీడిజైన్ అండ్ ఇన్నోవేషన్ బై ద 2030. కొత్త డిజైన్స్ ఇన్నోవేషన్ ద్వారా అన్నెసెసరీ ప్లాస్టిక్ యొక్క ప్రొడక్షన్ని ఆపేయాలి. అండ్ దాంతోపాటు అండర్ దిస్ ప్యాక్ట్ 100% ఆఫ్ ద ప్లాస్టిక్ ప్యాకేజింగ్ విల్ బి మేడ్ రీయూజబుల్ ఆర్ రీసైక్లబుల్ అండ్ 50% ఆఫ్ ద ప్లాస్టిక్ ప్యాకేజింగ్ విల్ బి ఎఫెక్టివ్లీ రీసైకిల్డ్. అన్ని 100% రీయూజబుల్ యొక్క ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఉంటే వాటిని అందులో మనం వాడిన తర్వాత పడేస్తాం కదా, వాడిన తర్వాత పడేసేటప్పుడు కనీసం దాంట్లో 50% అన్న ఏం చేయాలి మనం రీసైక్లింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఓకేనా, రీయూజబుల్ ఉండాలి ప్లస్ 50% రీసైక్లబుల్ చేసేంత కెపాసిటీ ఉండాలి. ప్లస్ 2030 నాటికి అన్నెసెసరీ యొక్క ప్లాస్టిక్ ప్రొడక్షన్ని మొత్తం ఆపేయాలని చెప్పేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నేచరు ఇన్ అసోసియేషన్ విత్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఒక ప్యాక్ట్ రాసుకున్నాయి. ఆ ప్యాక్ట్ పేరేంటిది ప్లాస్టిక్ ప్యాక్ట్. సో ఈ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా ఎవరు? ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు బికమ్ ద ఏషియన్ కంట్రీ. సో ఈ ప్లాస్టిక్ ప్యాక్ట్లో చేరినటువంటి ఫస్ట్ కంట్రీ. నెక్స్ట్ సూపర్ ఫాలోస్ అనేది ఎవరు లాంచ్ చేశారు? ట్విట్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఏ లాంగ్ ప్రామిస్డ్ సూపర్ ఫాలోస్ ఫీచర్ ఎవరు? ట్విట్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిదంటే ఇక్కడ మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అంట. సూపర్ ఫాలోస్ ఈజ్ ద ఫీచర్ అలోస్ ద క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్ టు సెల్ ద సబ్స్క్రిప్షన్స్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద స్పెషల్ కంటెంట్. వాళ్ళు ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసి ఉంటే ఆ కంటెంట్ను ఆన్లైన్లో అమ్ముకోవచ్చు అనమాట. ఆన్లైన్లో అమ్ముకోవడానికి కోసం సూపర్ ఫాలోస్ అనే ఒక స్పెషల్ ఫీచర్ని మన ట్విట్టర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, దిస్ టీజర్ లాంచ్డ్ యాజ్ ట్విట్టర్ ట్రైవ్స్ టు బి ఏ ప్రిఫర్డ్ ఆన్లైన్ వెన్యూ ఫర్ ద క్లికబుల్ స్టార్స్ అండ్ 6 బూస్ట్ టు ఓన్ ఇన్కమ్ మేనర్. ఏదో ఒకటి వాళ్ళకి మొత్తానికి నువ్వు ఏదైనా క్రియేటివ్ కంటెంట్ని కనుక క్రియేట్ చేస్తే దాన్ని అమ్ముకోవడానికి, నిన్ను ఫాలో అవ్వడానికి, నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు డబ్బులు కట్టి. నువ్వు ప్రిపేర్ చేసే కంటెంట్ని ట్విట్టర్ ద్వారా ఏం చేసుకోవచ్చు? అమ్ముకోవడానికి అవకాశం ఉంది. యూట్యూబ్లో అయితే ఎట్లయితే నువ్వు కంటెంట్ని కొనుక్కొని సబ్స్క్రైబ్ చేసుకుంటావో అట్లానే ట్విట్టర్లో కూడా చేసుకోవచ్చు. దాని పేరు ఏంటిది? సూపర్ ఫాలోస్. నెక్స్ట్, ఇండియా వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ప్యూరిఫైయర్. సో ఐఐటి రొపార్ కాన్పూర్. సో ఐఐటి రొపార్ అండ్ కాన్పూర్ వాళ్ళు మనకి లాంచ్ చేయడం జరిగింది. ఐఐటి రొపార్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇలా ఏంటిది ఫస్ట్ ఏమంటే వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ అంటున్నాం. ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. మామూలుగా ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే వాళ్ళ మిషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మీరు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఏముంది? ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ అనేది కూలర్లోనే ఈ ప్లాంట్ ఉంటుంది అనమాట. సో ఈ కూలర్లో ఈ ప్లాంట్ ఉంటుంది కాబట్టి అలా ఎక్కువ మొత్తంలో ఇంకా ఎఫెక్టివ్గా మనం ఏం చేయొచ్చు? ఎయిర్ని ఇంకా ఎఫెక్టివ్గా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మొట్టమొదటిసారిగా ఇలా లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? స్మార్ట్ బయోఫిల్టర్. సో దట్ ఈస్ ద ఐఐటి రొపార్. ఎవరు? ఐఐటి రొపార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్టార్టప్ కంపెనీ. ఐఐటి రొపార్ యొక్క స్టార్టప్ కంపెనీ ఏంటిది? అర్బన్ ఎయిర్ ల్యాబొరేటరీ అనేది ఒక స్టార్టప్ కంపెనీ. సో ఎవరు ఇది? స్టార్టప్ కంపెనీ ఆఫ్ ద ఏ స్టూడెంట్స్ తయారు చేశారు? ఐఐటి రొపార్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ. ఆ స్టార్టప్ కంపెనీ పేరు ఏంటిది మనకి? అర్బన్ ఎయిర్ ల్యాబొరేటరీ అనేది ఇలా స్టార్టప్ కంపెనీ. ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇలా మనకి సో ప్లాంట్తో కూడినటువంటి ఒక స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాన్నే స్మార్ట్ బయోఫిల్టర్ అని కూడా చెప్తాం. ఇట్ ఈస్ టు బి ద వరల్డ్ ఫస్ట్ అండ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ స్మార్ట్ బయోఫిల్టర్ దట్ కెన్ మేక్ ద బ్రీతింగ్ ఫ్రెష్. ఓకేనా? సో అలా ఇట్ హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ IIT which is designed as high hub
అగ్రికల్చర్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేశారని ఇక్కడ చెప్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటిది, ఐఐటి రూపార్ వాళ్ళు దాని పేరు ఏ స్టార్టప్ కంపెనీ అర్బన్ ఎయిర్ ల్యాబొరేటరీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఏంటిది, సో వరల్డ్స్ ఫస్ట్ ఏంటిది ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్ ప్యూరిఫైయర్. నెక్స్ట్ ఏ హెల్ప్ అంటే ఇక్కడ వచ్చి ఏంటిది, ఇక్కడ చూడండి. ఏ హెల్ప్ అంటే అక్రిడేటెడ్ ఏజెంట్ ఫర్ ద వాట్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లైవ్ స్టాక్ ప్రొడక్షన్. ఇప్పుడు మన మామూలుగా మీరు పల్లెటూరులోకి వెళ్ళారనుకోండి, పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఆశా వర్కర్స్ ఉంటారు, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ వర్కర్స్ అని, సోషల్ హెల్త్ యాక్టివిస్టులు అని. మనకి ఆశా వర్కర్లు తెల్ల శారీస్ కట్టుకొని మన పల్లెటూరులో వచ్చి మన హెల్త్ డాటా అవన్నీ కలెక్ట్ చేస్తుంటారు. పిల్లలకు వ్యాక్సిన్ కానీ, ఎంతమంది ప్రెగ్నెన్సీ ఉన్నారు, న్యూట్రిషన్ చేస్తున్నారా లేదా, ఇట్లాంటి డాటా రాసుకోవడానికి ఎవరున్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు మనకి భారతదేశంలో. అట్లానే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఏ హెల్ప్ అనే వర్కర్స్ని కూడా లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటిదంటే ఎవరైతే భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో, ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న విలేజ్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి లైవ్ స్టాక్ డాటాని ట్రాక్ చేస్తారనమాట. లైవ్ స్టాక్ ఏవైతే పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువులకు ఆరోగ్యం బాగుంటుందా, వీటికి వ్యాక్సిన్స్ ఇస్తున్నారా లేదా, లేదంటే ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోతున్నాయి, వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇట్లాంటి పశువులకు సంబంధించినటువంటి డాటా ఉంటుంది కదా, ఆ డాటా మొత్తం ట్రాక్ చేయడానికి కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్కి పర్టికులర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇలా ఏ హెల్పర్స్ లాగా వాడుతూ ఉంటారంట. ఏ హెల్ప్ అంటే ఏంటిది, అక్రిడేటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లైవ్ స్టాక్ ప్రొడక్షన్. పశు సంపదని పెంపొందించడానికి కోసం వీళ్ళని ఏజెంట్ లాగా వాడుకుంటారంట. ఎవరిని, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని వాడుకుంటామని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ద యానిమల్ హస్బెండరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళందరినీ కూడా వాడుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ లైవ్ స్టాక్ యొక్క అభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది. అది దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది, ఏ హెల్ప్ అనేది. ఎవరెవరు, యానిమల్ హస్బెండరీ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చి కేఏఏసి. కేఏఏసి అంటే ఏంటిది, ఇది కర్బీ ఆన్లాంగ్ ఆటోనామస్ కౌన్సిల్. కర్బీ ఆన్లాగ్ ఆటోనామస్ కౌన్సిల్. ఈ కర్బీ ఆన్లాగ్ ఆటోనామస్ కౌన్సిల్ అనేది ఎక్కడ ఉంది, మనకి అస్సాంలో ఉంది. ఈ కర్బీ ఆన్లాగ్ అనేది ఒక ప్రత్యేకమైన ట్రైబ్స్, వాళ్ళకి ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన సాంప్రదాయాలు, ప్రత్యేకమైనటువంటి వేష భాషలు, ఆహార అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళంతా ఏ ప్రాంతంలో ఉన్నారు, మనకి అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కర్బీ ట్రైబ్స్ వాళ్ళు ఏంటిదంటే ఆ ప్రాంతం లోపల మనకి ఏంటంటే మనకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం అంటాం కదా, నక్సలిజం లాంటిది. వీళ్ళు కూడా అప్పట్లో ఏంటిది ఆయుధాలను పట్టుకొని వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళే పరిపాలించుకుంటామని చెప్పేసి, మన దగ్గర అయితే నక్సలిజం అయితే ఎలా ఉండేనో అట్లనే వీళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినారు చాలా సంవత్సరాలు. ఇక చేసేదేం లేక అలసిపోయి ఇక మేము పోరాటం చేయలేమని చెప్పేసి గవర్నమెంట్కి సరెండర్ అయిపోయినారు. ఆ సరెండర్ అయిపోయి అగ్రిమెంట్ రాసుకున్నారు గవర్నమెంట్ తోటి. ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ కర్బీ వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు ప్లస్ అస్సాం గవర్నమెంట్, ముగ్గురు కలిసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఇక మీదట మేము పోరాటం చేయము, మా పోరాటాన్ని మేము విరమిస్తామని చెప్పడం జరిగింది. మరి విరమిస్తే వీళ్ళకి ఏంటిదంటే, బాబు మీరు మీ ట్రైబ్ అయితే ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంకి మేము ఆటోనామస్ ఇస్తాం, ఫ్రీడమ్ ఇస్తాం. ఆ ఫ్రీడమ్ ప్రకారం మీరు మీ ప్రాంతాన్ని మీరే అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని వాళ్ళే డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏం ఫామ్ చేస్తామని చెప్తున్నాం, కర్బీ అంగ్లాంగ్ ఆటోనామస్ కౌన్సిల్. ఆటోనామస్ అంటే ఏంటిది, వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తారు. ఆ పవర్స్ ప్రకారమే వాళ్ళే మనకి డెవలప్ అవ్వడం జరుగుతుంటుంది. ఎవరు, కర్బీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ కర్బీ పీపుల్కి కొంచెం పవర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళే డెవలప్ అవుతుంటారు. హిస్టారిక్ ప్యాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఎవరు, కర్బీ ఆన్లాగ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ భాష అంతా పోతుందని చెప్పేసి మేము అస్సాంలో ఉంటాం, మేము సపరేట్ అవుతాం, మాకు సపరేట్ కావాలా అట్లా ఇట్లా అని చెప్పడం జరిగింది. వాళ్ళు పోరాటం చేసినారు సపరేట్గా రాష్ట్రం కావాలన్నట్టుగా. కానీ అది సాధ్యం కాకపోవడం వల్ల మీకు రాష్ట్రం అవసరం లేదు, కానీ మీ ప్రాంతంలో మీరు అస్సాంలోనే ఉండండి, కానీ మీ ప్రాంతంలో కల మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మీకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తాము, మీకు ఫినాన్షియల్ రిసోర్సెస్ కావాలంటే ఫినాన్షియల్ రిసోర్సెస్, ఏం కావాలంటే అవి ఇస్తాము, మీకు ఆటోనామస్ ఫ్రీడమ్ ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా, కర్బీ ఆన్లాగ్ ఆటోనామస్. ఇది పాలిటీలో వస్తుంది, మీరు పాలిటీలో చాలా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. నేను కరెంట్ అఫైర్స్లో చెప్తున్నాను కాబట్టి దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయలేను. బట్ ఈ ఆటోనామస్ కౌన్సిల్స్ అంటే ఏంటిది, డిస్ట్రిక్ట్ టెరిటోరియల్ కౌన్సిల్స్ అంటే ఏంటిది అనేది ఇండియన్ పాలిటీలో ఉంటుంది, మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్.
నెక్స్ట్ వందే భారత్ ట్రైన్స్. మనం ఆల్రెడీ లాస్ట్ కరెంట్ అఫైర్స్‌లోనే వాడినాం. అంతకుముందు లాస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమైంది 75 వందే భారత్ ట్రైన్‌లు భారతదేశంలో ఉన్నటువంటి 75 సిటీస్‌లకి కనెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి అమృత్‌కి మహోత్సవ్‌లో చెప్పడం జరిగింది. సో, మనకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడు ఫిబ్రవరి 2019లో స్టార్ట్ అయింది. ఏంటిది మనకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేవి. దీని యొక్క మాక్సిమం ఇప్పుడు స్పీడ్ ఎంత? ఆపరేషనల్ స్పీడ్ ఎంత? 160 కిలోమీటర్స్/అవర్ తోటి ఇండియాస్ ఇదే కదా ఇప్పుడు హైయెస్ట్ స్పీడ్‌తో నడిచే ట్రైన్ ఏది? వందే భారత్ ఎక్స్‌ప్రెస్. దాని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటిది? ట్రైన్ 18 అని చెప్పాము. తర్వాత ఏం చేశారు? దాన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం జరిగింది. ఎవరు తయారు చేశారు? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. ఇప్పుడు ఎందుకు న్యూస్‌లో ఉందంటే అది పోయి ఇప్పుడు 102 వందే భారత్ ట్రైన్స్ అనేది ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తారంట. ఏ ఇయర్ నాటికి? 2024 సంవత్సరం నాటికి భారతదేశంలో 102 వందే భారత్ ట్రైన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఎంత స్పీడ్ తోటి పోతాయి అవి? 160 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ తోటి పోతాయి. ఇండియాస్ హైయెస్ట్ స్పీడ్ ఇదే కదా ఇప్పుడు. సో, ఇదే ఏది? వందే భారత్ ట్రైన్. సో, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇన్‌స్పైర్ సాట్, క్యూబ్‌సాట్. సో, ఇన్‌స్పైర్ సాట్, క్యూబ్‌సాట్ అనేది ఇక్కడ క్యూబ్‌సాట్ అంటే ఈ చిన్న శాటిలైట్ ఉంది కదా! ఈ చిన్న శాటిలైట్. ఈ చిన్న శాటిలైట్ అనేది 10 కేజీ శాటిలైట్ 10 కేజీ ఉన్నటువంటి వెయిట్. ఇది నెక్స్ట్ మనకి ఇస్రో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు PSLV ద్వారా. దీన్ని ఈ ఇన్‌స్పైర్ క్యూబ్‌సాట్‌ని ఎవరు తయారు చేశారు అంటే మనకి వీళ్ళు తయారు చేస్తారు. తిరువనంతపురంలో ఉన్నటువంటి ఏది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. దీన్ని ఏది ఇన్‌స్పైర్ క్యూబ్‌సాట్ అనేది అంటే ఇంటర్నేషనల్ శాటిలైట్ ప్రోగ్రామ్ రీసెర్చ్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ దాంట్లో భాగంగా ఆ కాలేజ్‌లో చదువుకున్నటువంటి పిల్లలు తయారు చేయడం జరిగింది. 10 కేజీ ఉన్నటువంటి చిన్న క్యూబ్ శాటిలైట్‌ని కూడా మనకి సో, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా PSLV ద్వారా ఇస్రో లాంచ్ చేయబోతుంది నెక్స్ట్. సో, క్యూబ్‌సాట్ ఎవరు తయారు చేశారు? వీళ్ళు. ఎవరు? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎక్కడుంది? తిరువనంతపురం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పిరేషన్ 4 మనందరికీ తెలుసు. మనకి వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళు, తర్వాత అమెజాన్ జెఫ్ బెజోస్ వీళ్ళందరూ కూడా స్పేస్‌లోకెళ్ళినారు. నెక్స్ట్ మిగిలింది ఎవరు? ఎలాన్ ముస్క్. ఎవరు మనకి ఈ ఎవరైతే స్పేస్ ఎక్స్ ఏజెన్సీకి సంబంధించిన ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ ఎవరు? ఎలాన్ ముస్క్ అనౌన్స్డ్ దట్ ఇన్స్పిరేషన్ 4. ఇన్స్పిరేషన్ 4 ఈస్ ద వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలియన్ ప్లస్ నాన్ గవర్నమెంటల్ స్పేస్ ఫ్లైట్ ఈజ్ లాంచ్డ్ ఆన్ ద సెప్టెంబర్ 15th. ఓకేనా? అంటే కామన్ పీపుల్ పోయేదనమాట. సో, నాన్ గవర్నమెంటల్ అంటే ప్రైవేట్ వాళ్ళది మొత్తం కంప్లీట్ ప్రైవేట్ అనమాట. సెప్టెంబర్ 15th రోజు అది పోతుంది. ద క్రూ ఆఫ్ ద వాట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఈస్ సెట్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ ద వాట్ నాసాస్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయబోతున్నారు 4 మెంబర్స్ తోటి. సెప్టెంబర్ 15th రోజు అది స్పేస్‌లోకి వెళ్ళబోతుంది. 3 రోజుల పాటు స్పేస్‌లో ఉంటుందంట. మరి ఆ నలుగురు ఎవరన్నది మనకు తెలియదు ఇంకా. ఇన్స్పిరేషన్ 4 అని చెప్తున్నారు. ఎందుకంటే 4 మెంబర్స్ పోతున్నారు కాబట్టి ఏంటిది ఇన్స్పిరేషన్ 4 అనేది ఎవరు? ఈ ఎలాన్ ముస్క్ స్పేస్‌లోకి వెళ్తున్నటువంటి స్పేస్ ఫ్లైట్. ఈ స్పేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ఫ్లైట్ ఏమని పేరు పెట్టినారు? ఇన్స్పిరేషన్ 4 అని పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ 15th రోజు స్పేస్‌లోకి వెళ్తారట. దీని డీటెయిల్స్ అనేది మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే సెప్టెంబర్ 15కి ఆల్రెడీ వెళ్తారు కాబట్టి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది కథ అనేది మళ్ళీ మాట్లాడదాం. ఓకే. నెక్స్ట్ శాటిలైట్ ఫోన్ ఐఫోన్. యాపిల్ కంపెనీ మనకి ఫస్ట్ శాటిలైట్ ఫోన్ అనేది మనకి 1989లో మోటరోలా కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ శాటిలైట్ ఫోన్. శాటిలైట్ ఫోన్ అంటే శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. టెలిఫోన్ టవర్స్ ఇవన్నీ అవసరం లేదు. అట్లాగే ఇప్పుడు యాపిల్ కంపెనీ కూడా రాబోయే నెక్స్ట్ ఫోన్ ఐఫోన్ 13 ఏదైతే ఉందో ఈ ఐఫోన్ 13ని యాపిల్ కంపెనీ నెక్స్ట్ శాటిలైట్ ఫోనే లాంచ్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్. ఏది? సో, యాపిల్ కంపెనీ ఏం చేస్తున్నదంటే నెక్స్ట్ ఐఫోన్ 13 ఏదైతే ఉందో అదంతా కూడా దేని ద్వారా? శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఏంటిది? 500 కిలోమీటర్ల ఎత్తు లోపల ఒక శాటిలైట్ ఉంటది. ఆ శాటిలైట్ ద్వారానే మన కమ్యూనికేషన్ జరుగుతున్నాయి. ఈ సెల్ ఫోన్ టవర్స్, ఈ చెత్త ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ శాటిలైట్ టు ఫోన్, ఫోన్ టు శాటిలైట్ అలా కమ్యూనికేషన్ జరుగుతుంది. వాటిని శాటిలైట్ ఫోన్స్ అంటాం. అలా మోటరోలా కంపెనీ ఎప్పుడో 1989లోనే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియా యూఎస్ఏ 2 కలిసి ఒక అగ్రీమెంట్ సైన్ చేసుకున్నాయి. దేనికి సంబంధించి? అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే డ్రోన్సే కదా! సో, ఈ డ్రోన్స్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి కోసము మనకి అగ్రీమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి డ్రోన్స్? ఎయిర్ లాంచ్డ్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. ఎయిర్‌లో లాంచ్ చేసే డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్స్‌కి సంబంధించిన అగ్రీమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఎవరు? ఇండియా అండ్ ద యూఎస్ఏ స్పెషల్లీ ఫర్ ద వాట్ ఎయిర్ లాంచ్డ్ డ్రోన్స్ కోసం. నెక్స్ట్ వచ్చి బ్రిక్స్ 2021 బ్రిక్స్ సమ్మిట్ అనేది. సో, ఈ 5 దేశాలలో బ్రెజిల్ గాని, రష్యా గాని, ఇండియా గాని, చైనా గాని, సౌత్ ఆఫ్రికా 5 దేశాలలో ఏం జరుగుతుంది మనకి? ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది ఏదో ఒక దేశంలో జరుగుతూ ఉంటుంది. ఏది? సైక్లిక్ ప్రాసెస్ లోపల బ్రిక్స్ సైకిల్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు 2021లో బ్రిక్స్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే బ్రిక్స్ ఎట్ ద రేస్ ఆఫ్ ద 15 సంవత్సరాలైంది బ్రిక్స్ పెట్టి మనకి. కాబట్టి ఈ బ్రిక్స్ యొక్క ఈ సంవత్సరం థీమ్ ఏంటిదంటే బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ ద వాట్ కంటిన్యూటీ అండ్ ద కన్సాలిడేషన్ అండ్ ద కన్సెన్సస్ అనేది మన యొక్క
సో థీమ్ అనమాట. ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అంటే ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. వర్చువల్‌గానే జరుగుతుంది. కానీ లీడర్‌షిప్ యాక్చువల్‌గా ఆఫ్‌లైన్‌లో జరిగితే ఎక్కడ జరగాలి? ఇండియాలో జరగాలి. కాబట్టి ఈ సంవత్సరం 2021 సో బ్రిక్స్ యొక్క లీడర్‌షిప్ ఎవరు? ఇండియానే. యాక్చువల్‌గా ఇండియాలోనే జరగాలి. కానీ ఇవన్నీ వర్చువల్‌గా జరుగుతున్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్‌లో బ్రిక్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరని అడుగుతాడు. బ్రిక్స్ యొక్క ప్రెసిడెంట్ అంటే ఏ కంట్రీలో జరిగితే ఆ కంట్రీయే బ్రిక్స్‌కి ప్రెసిడెన్షియల్‌షిప్ ఉంటది. సో 2021 ఇండియాలో జరుగుతాయి కాబట్టి అంటే ఇండియాలో జరగాలంటే ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా జరుగుతున్నాయి. కాబట్టి ఇండియా విల్ బి ద వాట్? సో ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్? దిస్ 2021 బ్రిక్స్ యొక్క సమ్మిట్ యొక్క ప్రెసిడెంట్ ఈ సంవత్సరానికి. ఓకే. ఇండియా ఈజ్ అవుట్‌లైన్డ్ 4 ప్రయారిటీ ఏరియాస్ యాజ్ ఇట్స్ చైర్‌షిప్. మన ఇండియానే దీనికి చైర్మన్‌షిప్ దేనికి? బ్రిక్స్‌కి ఈ సంవత్సరం 2020 ఇవన్నీ కూడా టెర్రరిజం మీద, డిజిటల్ టెక్నాలజీస్ మీద ఇవన్నిట్ల గురించి మాట్లాడతారంట. సో అంతకుముందు ఇండియాలో 2016లో జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఇండియాలో ఇప్పుడు జరగబోతుంది 2021లో బ్రిక్స్ సో యొక్క సమ్మిట్ అనేది ఇండియాలో. నెక్స్ట్ చైనా, మయన్మార్ న్యూ ప్యాసేజ్ ఇది. రోడ్డు, రైల్వే కనెక్టివిటీ ద్వారా రోడ్డు మరియు రైల్వే కనెక్టివిటీ ద్వారా ఇక్కడ నుంచి చైనాలోనేది చెంగుడు. ఈ చైనాలోని చెంగుడు నుంచి ఇట్లా రోడ్డు ద్వారా, రైల్వే ద్వారా ఇక్కడ తీసుకొచ్చేసి మనకి ఈ మయన్మార్ ప్రాంతం నుంచి ఇక్కడ యాంగు నుంచి పూర్తిగా ఇక్కడ ఏంటిది మనకి ఇండియన్ ఓషన్‌లోకి రావచ్చనమాట. ఇంత పెద్ద మనకి ఈ లైన్‌ని రోడ్డు కమ్, రైల్వే కమ్, సీ రూట్ ద్వారా రోడ్డు, రైల్వే ద్వారా నీకు ఇట్లా ఇండియన్ ఓషన్ ద్వారా వెళ్ళొచ్చు. ఏ కంట్రీ నుంచి? చైనా నుంచి మయన్మార్‌కి కనెక్టివిటీ పెంచుతూ ఉంది ఇక్కడ నుంచి. చెంగుడు నుంచి, లిలాంగ్ నుంచి, నెక్స్ట్ యాంగూన్ మయన్మార్ నుంచి ఇట్లా నీకు ఇండియన్ ఓషన్‌లోకి వెళ్ళడానికి కోసము రోడ్డు ప్లస్ రైల్వే మార్గాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు? చైనా వాళ్ళు నిర్మించారు. ఇక్కడ నుంచి రోడ్డు ద్వారా ప్లస్ రైల్వే 2 కనెక్టివ్ ఉంటాయి. సగం రోడ్డు, సగం రైల్వే కనెక్టివిటీ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా ఇండియన్ ఓషన్‌లోకి మనకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా నిర్మించారనమాట. ఎవరు? చైనా వాళ్ళు. దాని పేరే ఏంటిదంటే ఇది. దాని పేరేం పెట్టినారంటే చైనా మయన్మార్ న్యూ ప్యాసేజ్ అని పేరు పెట్టినారు. ఏంటిది? చైనా మయన్మార్ న్యూ ప్యాసేజ్ అని దాని పేరు పెట్టడం జరిగింది. సో చైనా ఓపెన్స్ ఇట్స్ ఫస్ట్ రోడ్ అండ్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ లింక్ టు ద ఇండియన్ ఓషన్ నేమ్డ్ యాస్ చైనా మయన్మార్ న్యూ ప్యాసేజ్ అని పేరు పెట్టడం జరిగింది. ద ఫస్ట్ లింక్ ఇన్ ద వాట్ వెస్టర్న్ చైనా విత్ ద ఇండియన్ ఓషన్. ఓకే. సో ఎక్కడి నుంచి ఎక్కడికి సీ రైల్వే లింక్ అనేది మనకి మయన్మార్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. అక్కడ నుంచి మయన్మార్ వరకి ఎంట్రీ అవుతుంది మనకి. దాని పేరే అది పెట్టినారు. ఏంటిది? చైనా మయన్మార్ న్యూ ప్యాసేజ్ అని పేరు పెట్టడం జరిగింది మనకి. ఓకేనా. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. నెక్స్ట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 1874లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది పోస్టల్ సర్వీస్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏంటి పోస్టల్ సర్వీసెస్ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తుంది. బెర్న్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఇక్కడ మనకి బెర్న్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏదైతే ఉందో 1874లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీని హెడ్ క్వార్టర్ అనేది సో మనకి బెర్న్లో ఉంటుంది. అయితే దీని యొక్క మీటింగ్ అనేది ఈ సంవత్సరం 2021 యొక్క మీటింగ్ అనేది ద యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే అబ్డిజాన్ అనే ప్రాంతంలో జరిగింది. అయితే అది ఇంపార్టెంట్ కాదు మనకి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఇండియా అనేది కూడా దాంట్లో ఒక మెంబర్ కావడం జరిగింది. ఏది? యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? బెర్న్ స్విట్జర్లాండ్లో ఉండి ఆ ఆర్గనైజేషన్లో ఇండియా కూడా అడ్మినిస్ట్రేషన్లో ఒక మెంబర్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఏది? ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్లో. అయితే మనకి ఇది ఇండియా ఎలెక్టెడ్ యాజ్ 100/156 కంట్రీస్లో 106 మన కంట్రీస్ మనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? బెర్న్ స్విట్జర్లాండ్లో ఉంది. సో శ్రీలంకలో ఎకనామిక్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎందుకంటే ఆ కంట్రీలో ఎక్కువ మొత్తం లోపల గూడ్స్ యొక్క ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఇవి రైస్ కానీ షుగర్ కానీ ఇలాంటి ప్రైజెస్ అన్ని బాగా పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ వస్తుందని చెప్పేసి మనకి శ్రీలంకన్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గోతబాయ రాజపక్స ఏం చేశాడంటే ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఏ దేశంలో? శ్రీలంకలో. నెక్స్ట్ ఐఎల్ఓ రిపోర్ట్. సో మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మీ అందరికి తెలుసు జెనీవాలో ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటిదంటే వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. ఏంటిది? వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో 2020-22 ఇది వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఐఎల్ఓ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ సోషల్ ప్రొటెక్షన్ వాళ్ళు. అయితే ఈ సోషల్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇవన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఏంటిదంటే చాలామందికి ఓల్డ్ ఏజ్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ టైంలో కానీ నీకు జ్వరాలు సిక్కొచ్చినప్పుడు కానీ డిసెబిలిటీ టైంలో కానీ వర్క్ వల్ల ఇంజురీ అయినప్పుడు కానీ మెటర్నిటీ కానీ ఇలాంటి టైంలో నీకు ఎంత సోషల్ సెక్యూరిటీ ఉంది ఇవన్నీ కండిషన్ తీసుకొని ఇలాంటి టైంలో నీకు ఎంత సోషల్ సెక్యూరిటీ ఉంది అని తీసుకున్నప్పుడు ప్రపంచంలో దాదాపు ఓన్లీ 46.9% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఈజ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఉందా.
ఇక్కడ చూస్తే దాదాపు 46.9 అంటే 47% అనుకుందాం. 47% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ప్రపంచంలో బెనిఫిట్ అవుతుందట. దీనివల్ల ఈ సిక్‌నెస్ వల్ల సిక్‌నెస్ వస్తే బెనిఫిట్ గానీ, లేదంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ వల్ల గానీ, లేదంటే ఓల్డ్ ఏజ్‌లో గానీ ఏదో ఒకటి ఇక్కడ డిస్‌ప్లే అయినాయి గదా! ఈ డిస్‌ప్లే అయిన దాంట్లో ఏదో ఒక దాంట్లో వల్ల బెనిఫిట్ పొందుతుంది. అంటే 47% పొందుతున్నారంటే మిగతా 53% మందికి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ అనేది ప్రపంచంలో లేదు. ఏమన్నా రోగం వస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ రాదు. అంటే ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ లేదు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ లేవు. ఎలాంటి స్కీమ్స్ లేని వాళ్ళు 53%. ఏదో ఒకదాని ద్వారా బెనిఫిట్ పొందే వాళ్ళ సంఖ్య ఎంతుంది? 47% ఉంది. సో, అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్‌లో చెప్తుంది. ఏది? వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్‌లో ఎవరిది? ఐఎల్ఓ పబ్లిష్ చేసినటువంటి వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్‌లో చెప్తుంది మనకి. నెక్స్ట్ యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఇది ఎక్కడుంది మనకి? యునైటెడ్ నేషన్స్ ఇది నైరోబీ, కెన్యాలో ఉంటుంది. ఏది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? నైరోబీ, కెన్యాలో ఉంటుంది. వీళ్ళు ఏం అనౌన్స్‌మెంట్ చేశారంటే ప్రపంచం మొత్తంలో ఈ లెడ్ కలిపినటువంటి పెట్రోల్ ఉంటది కదా! లెడ్ కలిపినటువంటి పెట్రోల్ ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో పొల్యూషన్ జరుగుతూ ప్రపంచం మొత్తంలో దాదాపు 1.2 మిలియన్స్ యొక్క జనాల యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతూ చనిపోతూ ఉన్నారు. అట్లాగే దట్ ఈస్ లాస్ట్ ద $2.4 మిలియన్ ఆఫ్ ద లాస్ అన్నమాట ప్రపంచానికి. అందుకోసం ఏం చేశారంటే భారతదేశం కాదు ప్రపంచం మొత్తమే ఇప్పుడు ఎరాడికేషన్ అయిందని డిక్లేర్ చేశారు. ఏంటిది? దేని నుంచి ప్రపంచం మొత్తం లెడెడ్ పెట్రోల్. ప్రపంచంలో ఇక ఏ దేశం అనేది లెడెడ్ పెట్రోల్‌ని వాడటం లేదు. ప్రపంచం నుంచి మొత్తం లెడెడ్ పెట్రోల్‌ని ఎరాడికేట్ చేశామని యుఎన్ఈపీ డిక్లేర్ చేయడం జరిగింది. లాస్ట్ కంట్రీ గనుక చూసుకుంటే మనకి అల్జీరియా. ఏది? అల్జీరియా ఈస్ ద లాస్ట్ కంట్రీ టు యూజ్ ద లెడెడ్ పెట్రోల్. లెడెడ్ పెట్రోల్‌ని యూజ్ చేసినటువంటి లాస్ట్ కంట్రీ ఇది అల్జీరియా. అల్జీరియా కూడా మొన్న జూలై 1, 2020కి అది కూడా దాని దగ్గర ఉన్నటువంటి లెడెడ్ పెట్రోల్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశం కూడా లెడెడ్ పెట్రోల్‌ని వాడటం లేదు. లాస్ట్ కంట్రీ ఇది అల్జీరియా అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. లెడెడ్ పెట్రోల్‌ని ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేయడం జరిగింది పూర్తిగా. లాస్ట్ కంట్రీ ఇది అల్జీరియా. నెక్స్ట్ ఐఎన్ఎస్ హన్సా ఎక్కడుంది ఇది? గోవా. ఐఎన్ఎస్ హన్సా గోవా అనేది ఏంటిదంటే మనకి ఇది ఒక నేవీ బేస్. ఈ నేవీ బేస్‌కి ఏంటిదంటే మనకి ప్రెసిడెంట్ మెడల్ రావడం జరిగింది. రామ్‌నాథ్ కోవింద్ విల్ అవార్డ్ నావల్ ఏవియేషన్ సెంటర్ వాళ్ళకేంటి ప్రెసిడెన్షియల్ మెడల్స్ ఇవ్వబోతున్నారు. దేనికి? ఈ ఐఎన్ఎస్ హన్సాకి. ఎవరైతే ఎక్సెంప్లరీ సర్వీసెస్ ఎక్కువ మొత్తంలో దేశాల కోసం ఏదైతే సర్వీస్ చేస్తారో ఆ సర్వీస్ చేసినటువంటి ఆర్మీ వాళ్ళకి గానీ, నేవీ వాళ్ళకి గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు. అలా మనకి ప్రెసిడెంట్స్ కలర్ ఈజ్ ద హైయెస్ట్ ఆనర్ బెస్టోవ్డ్ ఆన్ ద మిలిటరీ యూనిట్ రికగ్నైజేషన్ ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ సర్వీస్. అట్లా మనకి ఈ సంవత్సరం గానీ మనకి ఐఎన్ఎస్ హన్సా ఎక్కడున్న గోవాలో ఉన్నటువంటి ఈ యూనిట్ వాళ్ళకి ప్రెసిడెన్షియల్ మెడల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆస్ ఇండెక్స్. ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన జరుగుతున్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా, ఆస్ట్రేలియా మధ్యన జరుగుతున్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? ఆస్ ఇండెక్స్ 2021. మనకి 2015 నుంచి జరుగుతూ ఉంది. ఇండియన్ నేవీ టాస్క్ గ్రూపు మనకి ఐఎన్ఎస్ శివాలిక్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆస్ట్రేలియా నుంచి ఈస్టర్న్ ఫ్లీట్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఇది జరగబోతుంది. ఇది ఇండియాకి మరి ఆస్ట్రేలియాకి మధ్యన ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? ఇది ఆస్ట్రేలియా, ఇది ఇండియా. ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఇండియా ఆస్ట్రేలియా ఎక్సర్సైజ్. ఇండియా నుంచి ఐఎన్ఎస్ శివాలిక్ కానీ కడమట్ కానీ ఇవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. సింబెక్స్. సింగపూర్ మరియు ఇండియా. ఇదేంటి? సింగపూర్ అండ్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? సింబెక్స్. 28th ఎడిషన్ ఆఫ్ ద సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయలాటరల్ ఎక్సర్సైజ్ ఏంటిది? సింగపూర్ అనేది జరగబోతూ ఉంది. ఇక్కడ సౌత్ చైనా సీలో మనకి 3 రోజుల పాటు జరుగుతుంది. 1994 నుంచి మన 2 దేశాల మధ్యన మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి 28th ఎడిషన్ అనేది జరిగింది. ఇక్కడ ఇండియా మరియు సింగపూర్ మధ్యన ఇక్కడ సౌత్ చైనా సీలో మనం కండక్ట్ చేయడం జరిగింది. ఏంటిది? సింబెక్స్. శ్రీలంక కాదమ్మా, శ్రీలంక కాదు. ఇది సింగపూర్ మరియు ఇండియా మధ్యన జరిగిన దాన్ని ఏమంటాం? సింబెక్స్. నెక్స్ట్ జపాడ్ ఎక్సర్సైజెస్. జపాడ్ ఎక్సర్సైజ్ అనేది రష్యాలో జరుగుతుంది. ఇట్ ఇస్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద నిజిని రష్యాలో జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరుగుతుంది. ఒక్కో కంట్రీ కాదు, దీంట్లో దాదాపు 17 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాంతో ఇండియా నుంచి మాత్రము నాగా బెటాలియన్ గ్రూప్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇండియా నుంచి అది నాగా బెటాలియన్. దాదాపు 17 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇన్విటేషన్ ఇచ్చారు 17 కంట్రీకి. దాంట్లో 9 కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ చైనా కానీ, పాకిస్తాన్ ఈ 2 కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియా నుంచి ఎవరు? నాగా బెటాలియన్ వాళ్ళు రష్యాకి వెళ్ళి అక్కడ ఆర్మీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటారు. దాని పేరు ఏంటిది? జపాడ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది? హరికేన్.
సో ఇది పవర్ఫుల్ హరికేన్, పెద్ద హరికేన్ రావడం జరిగింది మనకి. సో అంటే సైక్లోన్ లాంటిది. సైక్లోన్స్‌ని అయితే అట్లాంటిక్ ఓషన్స్‌లో ఏమంటాం మనం జనరల్‌గా హరికేన్స్ అంటాం. ఈ అమెరికాలో ఉన్నటువంటి ఈ స్టేట్ ఉంది కదా! ఇది లూసియానా స్టేట్‌ని ఎక్కువ మొత్తంలో హిట్ అవ్వడం జరిగింది. ఎఫెక్ట్ చేయడం జరిగింది. దీని పేరు ఏంటిది మనకి ఇదా. ఏంటిది? సైక్లోన్ ఇడా. సో అనేది మొత్తంలో ఈ ప్రాంతాన్ని మొత్తం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఏది? హరికేన్. ఓకే. సో ఇవి మనకి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరూ కూడా జీవితంలో ఈ సంవత్సరమైనా అన్నీ సాధించాలని కోరుకుంటూ థాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్‌లలో మీకేం కావాలో కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్.